జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. ఏ భర్త అయినా భార్య మాట వినాలి, వినకపోతే చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ స్కిట్. అయితే పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. నువ్వు మల్లెటీగా నేను తేనెటీగా ఓసి కందిరిగా వేసుకోవే పాగా. నువ్వు చందమామ నాది సంధి ప్రేమ కాటు వేయకమ్మా కందుతుంది బొమ్మ. తెల్ల చీరలో అందమే చూసే నల్ల చీకటే నాకు ఆశ. అడ్డు చెప్పిన ఆగడే బావా పెట్టుకోరని పూలనావా. చాలు ఇంకో సాంగ్ చేద్దాం రండి. ఇప్పుడే సాంగ్ చేసి కాలం వస్తే నాకు అంత ఓపిక లేదు. ఇంకోసారి చేద్దాం అని చెప్పాను కదా, మీరు మ్యూజిక్ వేసుకోండి. చిగురాకు చిలక పలికే ఇటు రమ్మని అది ఇమ్మని. నీకు మొదటి సాంగ్ లో ఉన్న ఉత్సాహం సెకండ్ సాంగ్ లో లేదేంటి నీకు? ఎవరికైనా ఉత్సాహం మొదట్లోనే ఉంటది, అది సాంగ్ అయినా సరే సంసారం అయినా సరే. ఇప్పుడు నీ ఉత్సాహానికి ఏమైందంట? ఏమైందో తెలీదు, ఎక్కడికి పోయిందో తెలీదు, మొత్తానికి మాత్రం పోయింది. పోతుంది మీకు. పెళ్ళాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అన్ని పోతాయి మీకు. మీ మగాళ్ళందరూ పెళ్ళాల్ని కొండ చిలువలా చూస్తారు, ఎక్కడ మింగేస్తుందో ఎక్కడ రక్కేస్తుందో అని. పెళ్ళాలనే వాళ్ళు పండు వెన్నెల లాంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదించండి. పెళ్ళాలు పండు వెన్నెల లాంటి వాళ్ళ. ఈ మాట చంద్రుడు ఉన్నాడు అనుకో, రేపు నుంచి రావడం మానేస్తాడే. మీరు దేంతో కంపేర్ చేసుకుంటారు, దేంతో చేసుకుంటారో తెలీదా మీకు? ఏం పోలికలే మీ అది? మీ పోలికకి పద్ధతి లేదు, పాడుందా మీకు? హలో హలో హలో, మీ పెళ్ళని తిట్టాలి కదా, నన్ను ఎందుకు తిట్టున్నావు? ఎవరిని తిట్టే ఏముంది, అందరు ఓడేలు తోడేలు సార్ ఆడోలేగా. నాకు ఈ గాజులకి మ్యాచింగ్ చీర కావాలి. ఏమండి నాకు గాజులు కావాలంది. 200-300 కదా కొనుక్కోని కాళ్ళ ఎగరేసి చెప్పా. ఈ రోజేమో ఆ 200 గాజులకి 2000 మ్యాచింగ్ చీర అడుగుతుంది. మీ భార్య గాజులకు మ్యాచింగ్ చీర అడిగింది, నా భార్య అయితే బొట్టు బిళ్ళకి మ్యాచింగ్ చీర అడుగుతుంది. మాస్టర్ అవునా? ఇప్పుడు ఈ షోస్ అని చేసే దేనికి అనుకున్నావు? దేనికి? నా భార్య ఖర్చుల కోసం. మాస్టర్ ఏంటిది? నువ్వు పెద్ద మాస్టర్ కన్ఫ్యూజ్ చేయమోకు, నన్ను వదిలేసే. గాజులకి మ్యాచింగ్ చీర తర్వాత చూద్దాం కాదు, నాకు ఇప్పుడు చీర కావాలి కావాలి కావాలి. ఎందుకే అంత మొంటి పట్టు పడతారు? ఎందుకు మీకు కావాలంటే కావాలా? మొగుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, వాడు కొనిగొలడా లేడా అనేది ఆలోచించరు ఎందుకే మీరు? ఇక్కడ ఉన్న చాలా మంది మేన్లు కెమెరా మేన్లు లోపల చినిగిపోయిన బని వేసుకొని చొక్కా వేసుకొని పిల్లల కోసం పిల్లల కోసం రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నారో చూడే. అయినా మీరందరూ సంపాదించేది ఎవరి కోసం? పిల్లల కోసం, పిల్లల కోసమే కదా. మరి మీరు మమ్మల్ని అలా ఫిక్స్ చేసేసారే, పిల్లల కోసం పిల్లల కోసం సంపాదన అని చెప్పి ఏ రాజ్యాంగంలో రాశారు, ఏ పురాణాల్లో రాశారే? మీరు రాసుకున్నారు. ఏమో దున్నపోతు కష్టపడితే ఓనర్ కి లాభం వచ్చినట్టు మేము దున్నపోతులా కష్టపడి పడితే మీకు లాభం వస్తుంది తప్ప. సోమరిపోతులైన పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను సోది చెప్పేవాడిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు. మా కష్టాలను చూసి కన్నీళ్లు పంచుకోవాలి గాని సోమరిపోతువాడు అంటారంటే పనికి మారి మొకల్లారా. అరే మళ్ళీ మీ ఆవిడ చేసేదానికి మీ పిల్లని తిట్టాలి కదా, అన్నని తిట్టున్నారు. ఎవరు తిడితే ఏముంది, అందరూ తోడేలు సార్ ఆడాలేగా. వచ్చాడు. ఏంటి? నేను బయటికి వెళ్తున్నాను, నీకేం కొనమంటావు? ఏం వద్దులే. అలా అనుకు స్వీటీ, నీకేం కావాలో అడగవా? సరే, నీకు ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకురా. థ్యాంక్ యూ. చూడు, చూసి నేర్చుకో పెళ్ళంతో ఎలా ఉండాలని. వాడికి ఎలా ఉండాలో తెలియక అలా ఉన్నాడు. అరే దరిద్రుడా లీలావతి బాగుంది పేరు ఇది. ఏం చేస్తున్నావు నువ్వు? నా పిల్లానికి ప్రేమను పంచుతూ సంసారం చేస్తున్నాను. మేమన్నా గాడిదలు కాస్తున్నావరా? పిల్లం అడగక ముందే నువ్వే ముందు నుంచి అడుగుతున్నావేంట్రా? తప్పేంటి బ్రదర్? తప్పు ఏంటా? ఒక్క నిమిషం. తెల్లాడు సంజయ్ ఒకసారి బయటికి రా. నీకు ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? చక్రి నువ్వు ఒకసారి బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? రమేష్ నువ్వు బయటికి రా. నీకెన్ని కిడ్నీలు ఉన్నాయి? వీళ్ళందరికీ ఒక్కటే కిడ్నీ ఉందా? ఇంకోటి ఫెయిల్ అయిందా? లేదురా, సేల్ అయిందా? భార్య కోరికలు తీర్చలేక ఒక కిడ్నీ సాక్రిఫైస్ చేసి పిల్లల కోరికలు తీరుస్తున్నారా వాళ్ళు. అలాంటిది నువ్వు పిల్లం అడగక ముందే నీ పిల్లం ఏం కావాలని అడుగుతున్నట్టు నీ 2 కిడ్నీలు ఖాయం రా. నా పిల్లం కావాలంటే కిడ్నీలేంటి, గుండెకాయ అయినా అమ్మేస్తా. బెండకాయ మొక్కమోడా, ప్రశాంతంగా ఉందా జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకరా. అరే మనం గుండెకాయ అమ్మేంత గొప్ప క్యారెక్టర్ ఏం కారా వీళ్ళు.
రాజేష్ కన్నేమైంది? సడన్ గా ఆపరేషన్ చేయించావా? లేదు శ్రీహరి, మా ఆవిడ ప్లాస్మా టీవీ అడిగింది, ఒక కన్ను అమ్మేసి టీవీ కొన్నా. ఏం చేస్తున్నారే మీరు? అరే మళ్ళీ ఇటు అసలు ఏం చేస్తున్నారే? మా అవయవాల మీద రాబందులు పడ్డారంటే మీరందరూ. రాబందులు అయినా చచ్చిపోయిన తర్వాత అవయాలు పీక్కొని తింటాయి, మీరు బతుకుండగానే పీకేస్తున్నారేంటి అన్ని మీరు? హలో, ఇక్కడ జరిగిన దానికి నాకు ఏం సంబంధం లేదు. వై? బికాస్ నాకు పెళ్లి కాలేదు. పెళ్ళైన తర్వాత మేకప్ కోసం మొగుడిని అమ్మేస్తావు నువ్వు. అవును, అమ్ముకుంటాను. నా మొగుడు నా ఇష్టం. అదే కదా, నా మొగుడు నా ఇష్టం, నా పిల్లలు అదే మా ప్రాబ్లం. సీటీ సీటీ ఏంటి? ఇదిగో రింగ్ తెచ్చా. రింగ్ తెచ్చావా? రింగ్ తెచ్చా బదులు నాకు చేతికి బంగారు గాజులు తేవచ్చు కదా. బంగారు గాజులా? 3 లక్షలు. మెళ్ళో హారం తేవచ్చు కదా. మెల్లో హారమా? 5 లక్షలు. తెల్లారేసరికల్లా మెళ్ళో హారం ఉండాలి. అంత బడ్జెట్ లేదే నా దగ్గర. నా కోసం గుండెకాయ అమ్ముతా అన్నావుగా, వచ్చేస్తుంది. నీకు లీలావతి, అరే లీలావతి నీకు కిడ్నీతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాడ్రా, నీకు గుండెతోనే స్టార్ట్ అయిందిరా. లక్కీ ఫెలో రా నువ్వు. బ్రదర్, నేను నీతో అన్నమాట దానికి ఎలా తెలిసింది? అది తలుపుకు గొళ్ళాలనుకుంటున్నావురా? పెళ్ళాలు చెవులు రవి వాళ్ళు కిచెన్ లో సౌండ్ చేస్తారు, తలుపు చాటున ఉంటారు. నేను గుండెకాయ అమ్ముతానని ఏదో మాట వరుస కన్నాను బ్రదర్. కాలు జారిన పర్లేదు, కానీ మగాడు పిల్లల దగ్గర నోరు జారకూడదురా. స్వీటీ, నేను గుండెకాయ అమ్ముతానని మాట వరుస కన్నానే. ఈ రింగ్ తో అడ్జస్ట్ అవ్వే ప్లీజ్. రిక్వెస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది దరిద్రుడు. ఏమే ఏంటి? ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టు. వండలేదా? ఎందుకు వండలేదే? నువ్వు మాకు కావాల్సింది కొనిపెట్టినప్పుడు మీకు మేము ఎందుకు వండి పెట్టాలి? మీకు సేవలు ఎందుకు చేయాలి? అంతే కదా మీనా గారు? చూసావా, అది సపోర్ట్. అన్న ఆకలి అవుతుంది నాకు. నీకు అంత ఆకలైతే పస్తులుండు, లేదంటే ఇంట్లోకి వెళ్ళి వండుకొని తిను. అంతేగాని నేను మాత్రం వండి పెట్టాను, అర్థమైందా? ఏంటి మాస్టర్, మనల్ని వండుకోమని చెప్తారేంటి మాస్టర్ వీళ్ళు? ఏమే వండి పెట్టారా? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కాముగా ఉండు స్వామి, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెడుతున్నావు అంటే మాస్టర్ కూడా వండుకొని తిన్నాడని అర్థమవుతుంది నాకు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి అర్థమై సావట్లేదు నాకు ఇక్కడ. ఆకలి అవుతుంది. హలో సాగత్ మేస్, కొద్దిగా ఒక ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుని రావయ్యా. అమ్మ జీవితం పాడుగాను, ఇంట్లో పెళ్ళం ఉండి కూడా హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొచ్చిన స్థితిలో ఉన్నా. నువ్వు అక్కడే కాదు, నా ఇంట్లోనే కాదు, అందరింట్లో ఇలాగే ఉన్నట్టుంది. అందుకే గల్లికి హోటల్ ఉన్నాయి. అందుకే ఎందుకు ఊరికే ఉంటాయా? పెళ్ళం అలిగింది, అది కూడా ఏమి తినలేదు, దానికి ఒక ముద్ద పెడదాం అని ఏమైనా ఉందా నీకు? అన్ని తిన్నట్టు తింటున్నావు, నీకంటే పందినయో. అది నీకు ఎలా అరుగుతుందో నేను చూస్తా. తిను. సరే నువ్వు కూడా తినవే. నేను అడిగితే పిలుస్తున్నావు నువ్వు నన్ను? ఏ నీ కలకి ముష్టిదాన్ని కనపడుతున్నానా? నేను అలా అన్నలేదే. నీ ఫీలింగ్ అదే, నువ్వు తిను. ఎక్కడ తగిలిందో ఇది. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, పెళ్ళవని విశ్వాసం కూడా లేదు నీకు. నువ్వు తిను. ఇప్పుడు నేను తినాలా వద్దా? నేను చెప్పు. అయ్యో రామా, నేను నీ చేతులు ఏమైనా లాక్కున్నానా? ముందు నా కంచె ఏమైనా లాక్కున్నానా? అమ్మో, నిన్న పాప నాకెందుకయ్యా? తిను. ఎలా అడుగుతుందో నేను చూస్తా, తిను. ఇప్పుడు నువ్వు తినలేదు, నేను తినలేదు, చాలానే. నేను తిన్నా. అది పెళ్ళామంటే. పెళ్ళాం తలుచుకుంటే మొగుడు నోటి దగ్గర ఫుడ్ ను కూడా తిని నీకు నాపేయగలదు. అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడిని సాధిస్తుంటారా మీరు? మేము మొగుడినే సాధిస్తుంటాం, మాకు అదో రకమైన ఆనందం. కంట్రోల్ ఉండాలి. మీ ఆనందాల మీద మన్నుగొట్ట అందరు ఒక్కొక్కలా ఉన్నారంటే, ఇంత సైకోలా ఉన్నారంటే మీరు. ఏమైందిరా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చావు లీలావతి బయటికి? నా గుండెకాయ కావాలని డాక్టర్ ఇంటికి పిలిచి ఇంట్లోనే ఆపరేషన్ చేస్తుంది బ్రదర్. ఏమైందిరా? నా భార్య ఈ ఎండలో స్కూటీలో తిరగలేకపోతున్నాను, నువ్వు లివర్ అమ్మేసి కారు కొనంటే తీసుకున్నారు.
ఒక కిడ్నీ అమ్మేసి దానికి 5 లక్షలు పెట్టి కంచి పట్టించిన కావాలంటుంది భయ్యది. శ్రీహరి 5 లీటర్ రక్తం తీసుకొని మేకప్ కిట్ చేయించుకుంటా అంటుంది శ్రీహరి. అరే పాపిష్టులారా, ఏంటి ఇలా చేసేస్తారు? అరే అనుబంధం ఒక రణరంగం. చూసారా మాస్టర్, పెళ్ళాలంటే మగాడి జీవితంలో సగభాగం అనుకున్నాం, కానీ మన భాగాలే అమ్మేస్తారని మనం ఎప్పుడు నన్ను ఎందుకు అడుగుతావు? నేనే ఒక కిడ్నీతో కూర్చున్నాను ఇక్కడ. నన్ను అడగద్దు స్వామి, నీకు దండం పెడతాను. పెద్ద ఆయనే ఒక కిడ్నీతో సంసారం లాగుతున్నాడు అక్కడ. మనం ఎంత పెళ్ళం అడిగింది అన్ని అవయవాలు ఇచ్చుకుంటూ పోవడం తప్ప మనకి వేరే మార్గాలు లేవురా. అంతేనా శ్రీహరి? అంతేగా అంతేగా. సంసారం ఒక చదరంగం. ఫ్యాక్షన్ కి డిఫరెంట్ బాడీ యాక్షన్ తోడైతే దాని వల్ల వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the stage. Let's welcome them. అరే లుంగి బ్యాచ్ ఇస్ హియర్. ఎవడ్రా నిన్ను పంపించింది? నన్ను చంపడానికి వస్తావా? కత్తందుకోరా. నువ్వేసారా నువ్వు కదా నా చంపాల్సింది. నాకు బ్లడ్ అంటే భయం రా. ఈ మటర్లో మన సెట్. మరి ఫ్యాక్షనిస్ట్ ఎలా అయ్యావన్నా? ఒరే నాకు నీళ్ళంటే భయం. ఈత రాదు, అలాగే తాగడం మానేస్తానా. ఇదే అంతే. అయినా నువ్వే చంపాలన్నా. ఓ పంచి స్పెట్స్ ఉన్నదిరా. ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ కనిపించదు, ఇప్పుడు వేసేస్తా. ఏం చేస్తున్నావు? చంపుతున్నాను రా. చంపట్లేదన్నా, సరిగా చూడు. అదేరా, చంపే ముందు కత్తికి ముందు సాక్ పెడతాను అంతే. ఇప్పుడు వేసేస్తా చూడు. అన్నా ఇంకా చాలన్నా. ఇప్పుడు చెప్పరు ఎవరా పంపించి నన్ను? చెప్పు. అది వాడిని చంపక ముందు అడగాలన్నా, చంపినాక కాదు. చంపక ముందు అడిగినాడు, చెప్పలేడు రాడు. ఎందుకని? అది డైలాగ్ రాయలేదు నేను. ఇంకా మనకు శత్రువులు లేరురా. ఈ ఊర్లో మనమే కింగ్స్. ఇంకా నిన్ను చంపాలని ఆ రంగారావు గారు తిరుగుతున్నాడన్నా. ఆడు మొన్న చచ్చాడు రా. అవునా? నువ్వు చంపకుండా వాడేలా చేస్తాడన్నా? నెల రోజుల ముందు ఊర్లో శబ్దం చేశాడు మన ముందు, గుర్తుందా? నన్ను చంపే వరకు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోని చెప్పాడు. అవును. నెల రోజుల నుంచి ఆడు కనిపించలేదు, భోజనం లేక చచ్చిపోయాడు. ఇంతకీ నా పులి ఎలా ఉందరా బిడ్డా? పులి చెప్పరా. ఇవాళ పొద్దున్నే సోపగా తల నరికినా అండ్ రాత్రి చంపేశాను రా నేను. అందుకని పొద్దున్న తలకొత్తన అవ్వట్లేదాడు. ఆ రాపగాడి అడసై నరుకొని వచ్చిన అడిగితే అడిచేస్తాడుగా. స్క్రూ తీసి ఇది ప్లాస్టిక్ చేయడది. ఏం పర్లేదు నాయన, మన దాంట్లో అడిగి చేయలేదు కదా, ఎవరికి ఇచ్చేద్దా? రే నువ్వు పెట్టుకోరేది. నాది పోయింది ఎడం చేయనా, అది కుడి చెయ్యి. ఇటు తిరిగి పెట్టుకో నాయనా. చెప్పరా అంగేటి సంగతులు? ఊళ్ళో అందరూ బాగున్నారా? అంత బాగుందేనా? ఆ పక్కు రోడ్లు ఒకళ్ళు నేను చంపుదామని చెప్పని తిరుగుతున్నాను నాయన. అవునరా, నా దగ్గరకు వచ్చారు. అడ్రస్ అన్ని అడిగారు. మరి ఏం చెప్పారు? రాంగ్ అడ్రస్ చెప్పా. ఆ వీరనాడు గారిని కుక్క చావు చంపాలని చంపేవాడిని. లేదు నాయన, మన ఇంటికి వెళ్ళినా వాడి కుక్క ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నది, అందుకే వచ్చేసిన. కనీసం బాంబైని పెట్టమన్నా కదరా. పెట్టలేదు నాయన. ఏరా నువ్వు ఏం చెప్పావు? మనం ఏం పని చేసినా సరే చేతికి మట్టి అంటకూడదు అన్నావు. అవును. బాంబు పెట్టాలంటే మట్టి దవ్వాలా, మళ్ళీ చెయ్యికి మట్టండి. ఆ రామప్ప గారు చంపేశావు, అలా ఏం చేశారా? ఏం చేయాలి అదే చేస్తా. ఏం చేశారా? నగల బలాత్కారం చేసి బహిష్కరణ చేశాను ఆయన. మొడక బయట తిరగొద్దు. ఏనాయనా? ఊరు చివరి మన కోసం సుమోలో 15 మంది తిరుగుతున్నారట. 15 మంది ఆల్రెడీ ఉన్నప్పుడు మన ప్లేస్ ఎక్కడ ఉంటుంది నాయనా? ఇంకా మన ఊర్లో మనమే కింగులు రా. మనకి ఇంక ఎదురు లేదు, నువ్వు నేను అంతే నాయనా. అంతే. ఒకడు ఉన్నాడన్నా, మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వస్తున్నాడన్నా. ఎందుకు ఎవడాడు? కనుక్కోలేనా అన్నా? వాడు ఎలా ఉంటాడో తెలుసా? మచ్చల పులి గాండిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మండు వేసో ఈ గొంతులు ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా? చేతులు నొప్పి పుట్టే అంత చప్పట్లు కొట్టే పర్ఫార్మెన్స్ మీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అవునా? ఎవడ్రాడు? అలాంటోడు ఇప్పుడు వస్తున్నాడు చూడండి. ఎవడ్రా నువ్వు? మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వచ్చేసాను.
నువ్వేం చేస్తున్నారా? సార్ తొడగొడుతున్నాను సార్. తొడగొడు అలా కాదు రే, తొడగొడ చూపిద్దాం. 1 2 3. ఏంట్రా అలా కాదు సార్. ఏంటో స్కిప్పింగ్ ఏంట్రా అది? లేదు సార్, మా నాన్నగారు ఇలాగే నేర్పించారు సార్. ఓ ఇది మీ నాయన? అవును సార్. లండన్ లో ఫ్యాషన్ అలా నేర్చుకున్నావు నువ్వు? సార్ ఇప్పుడు చూడండి సార్, నేర్పిస్తాను ఇలాగ. నేర్పించు. మొక్కని పీకేస్తా, పీక కోసేస్తా, పీక కోసేస్తా. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల తీసుకొని వెళ్ళిపోతుందండ్రా, లేకపోతే ఇక్కడ నుంచి తల తీసుకెళ్ళిపోతాండ్రా, తల తీసుకెళ్ళిపోతాండ్రా. వీడికి కత్తి ఎలా చూపిద్దాం, అప్పుడు తెలుస్తుంది. కత్తి వాడడం మొదలెడితే నాకంటే ఆవిడ బాగా వాడలేడు సార్. ఎదురా వాడు చూడు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. బయలుదేరి, లండన్ బయలుదేరి. ఇదే లండన్ లో మనకి ఎవడన్నా నా మీద చెయ్యేస్తే చెయ్యి తీసేస్తాను సార్. కత్తి నాయనా తీరా. నువ్వు తగులుకో నాయనా. అరే మీ నాయన నన్ను చూస్తే పారిపోయాడు, అర్థమైందా? మా నాయన పారిపోయినప్పుడు మీరు వచ్చేవారంట కదా సార్. రే నువ్వు చాలా కామెడీ చేస్తున్నారా సార్? మీరు చేయకపోతే ఈయన చేయాలి కదా సార్, లేకపోతే మార్కులు తగ్గిపోతాయి. మా నాయన్ని చూస్తే మీ నాయన చిచ్చు పోసుకునేవాడు. మా నాయన పోసుకునేటప్పుడు మీ నాయన వచ్చేవాడండి సార్. ఫ్యాక్షనిస్ట్ అంటే బాంబులు వేయడం రావాలి. వచ్చా నీకు? వచ్చారు. ఏంటి? బాంబు తీసుకుంటున్నాను సార్. రెడీ సార్? రెడీ. అలా తిప్పుతా ఉంటే ముందు వెనక మారిపోతారు కదరా. అప్పుడు ఇలా వెనక్కేసేస్తాను సార్, వెనక్కేసేస్తాను సార్. ఫ్యాక్సిజం అంటే పీకలు పీకలు తీసుకొని రావాలి, అర్థమైందా? ఒక్క నిమిషం సార్, ఏమనుకుంటున్నారు సార్? ఎండలో మా నాన్న మామూలుగా ఇవ్వలేదు సార్. అసలు ఏమిచ్చాడు? ఒక్క నిమిషం ఆగండి సార్. నరికితే పీక ఎగిరి పడాలగా. రామ్ ప్రసాద్ ని భయపెట్టే పంచులు సార్. ఒత్తి పీక కావాలి, డబ్బా కూడా కావాలి సార్. వీడు ఇంకా పెర్ఫార్మ్ చేస్తున్నాడు రా. ఆ మొహం మీద ఏంట్రా ఘాటు? జెర్రీలా ఉంది. ఎవరు నరికాడు? జెర్రీలా కాదు సార్, అది జెర్రీ సార్. అది జెర్రీ? అవును సార్. అదేంటి కదట్లా? మొన్న ఎక్కినప్పుడు ఇలా టప్ అని కొట్టేసారు, అతికిపోయింది సార్. లో బతకాలంటే ఉప్పు కారం గట్టిగా తినాలి, అర్థమైందా? అయ్య బాబు మేము తిన్నాం సార్, కూరలు వేసుకొని తింటాం సార్. మీ అంత రామ్ ప్రసాద్ ఏంటి అలాగది ఇట్లా అనాలి సార్. సార్ ఒక్క నిమిషం సార్. వద్దులే, నీ సంగతి తెలుస్తాను. పదరా సార్. సంగతి నేను చాలా నేను వేసేస్తా. పంచులు నీ సంగతి తేలుస్తా సార్. నాకు తేలొద్దు సార్, నాకు తేలొద్దు సార్. బాబా భయం సార్, నాకు తేలొద్దు. కొడక ఈరోజు రాత్రి గాడు పడుకుంటాడు, ఇంటికి వెళ్ళి నేసేద్దాం రా. అమ్మాయి అంతా సెట్ అయిపోయి ఇప్పుడు వచ్చేస్తారా మీరు? ఆ మొహం ఏంటి ఆయన అట్లా పెట్టావు? మనల్ని ఎవరు గుర్తుపట్టకూడదు కదా. అవునా? నువ్వేం చేస్తున్నారా? నన్ను గుర్తుపట్టకూడదు ఆయన. నీకు జిత్తులేని ఎవరు గుర్తుపట్టట్లే కదా. గుండు కొట్టినప్పుడే మర్చిపోయారు. ఇక్కడే పడుకున్నాడు, వేసేస్తా. రే ఆడ మగాడ్రా. సార్ ఎక్కడి సార్?
సార్ కొత్త మెత్త సార్ కొట్టేయండి సార్ మొత్తం చిరిగిపోయి ఉంటాయి సార్ ఇవన్నీ మరి ఏమనుకున్నారు సార్ నేను మీరేమో వేసేద్దాం వేసేయడం కాదురా మా ఇంట్లో ఫంక్షన్ అండి మిమ్మల్ని కత్తిలిచ్చి పిలుద్దామని ఇంకా మన మధ్యన గొడవలే వద్దండి అదే కదా ఇంత లేకపోతే అసలు మామూలు కత్తితో వేస్తే అక్కడ పడేస్తారు ఏది పిడిసారు భలే నాకు నేర్పించరా రెండు కాదు సార్ ఒకటే సార్ ఎలాగా గొల్ల పెట్టండి సార్ ఇలాగా టప్మని సౌండ్ రావాలి సార్ టప్మని రాకూడదు సార్ టప్ టప్ సార్ సార్ ఎంత ఈజీ కలిసిపోతుందని తెలుసు సార్ నాకు రా బాబు కూర్చోండి అరే మన ఇంటికి వచ్చాడు నువ్వు వాడితో మాట్లాడుతుండు పాలల్లో విషయం కలుపుకొస్తాను అలాగే నాయనా ఏం సార్ సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు ఏం లేదు సార్ లండన్ నుంచి ఎలా వచ్చారు నేను ఫ్లైట్ లో వచ్చాను సార్ ఫ్లైట్ దిగి ఏం చేశారు సార్ ఇంట్లో ఫోన్ చేసింది సార్ వచ్చానని చెప్పి బాగా అయిందో మీరు లండన్ లో ఏం చేస్తుంటారు సార్ ఇప్పుడు లండన్ లో బ్రిడ్జ్ ఉంటుంది కదా సార్ కిందకి పైకి లేచి ఒక్కొక్కసారి స్టక్ అయిపోతా ఉంటుంది సార్ దాంట్లో గ్రీజ్ పెడతా ఉంటుంది సార్ సార్ మీరేం చేస్తారు సార్ ఫ్యాక్షన్ ఎక్కువ కదా మనకి అవును సార్ ఎవరికైనా తొడ కొట్టడానికి తొడ లేకపోతే రెంట్కి ఇస్తా తొడనాది మీరేం చేస్తుంటారు సార్ నేను క్లాసెస్ తీసుకుంటాను సార్ ఏం క్లాసెస్ సార్ మనకి ఫ్యాషనిస్టులు అందరూ తొడగొడుతుంటారు సార్ అవును సార్ అది ఎలా కొట్టాలి నేర్పిస్తూ ఉంటారు చెయ్యి ఇలా పెట్టాలి ఇలా కొట్టాలి అని ఎక్కడ నేర్పించాను కదా సార్ అవును అది ఈడదండి మీరు చెప్పేస్తారు ఫ్లోర్ ఇగో పాలు తీసుకో థ్యాంక్స్ సార్ కాదు సార్ ఇప్పుడు ఎంతమంది చెప్పారు సార్ ఇప్పటి వరకు మీరు నేను చాలా మంది నేస్తాను సార్ అమ్మో మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను సార్ ఏంటి మర్చిపోయాను చెప్పాను కదా సార్ తీసుకోండి సార్ సార్ అది మీ గ్లాస్ కదా సార్ ఇది మీ గ్లాస్ అది మా గ్లాస్ అవునా సార్ తీసుకోండి సార్ ఇందాక చెప్పలేదు సార్ ఎంతమంది చేసి చంపారని చెప్పి అడిగాను సార్ మేము రోజుకి ఇద్దరు ముగ్గురు వేసేస్తుంటామండి ఆయన సార్ తీసుకోండి సార్ అరే ఏమైంది సార్ ఆయన గ్లాసు సార్ ఊరికండి సార్ మీరు ఇష్టం వచ్చినట్టు ఇది అయిపోతున్నారు ఏ గ్లాస్ అయితే ఏమైంది సార్ తాగండి సార్ రండి సార్ సార్ పట్టిన ముగ్గురు కలిసిపోయిన తర్వాత మూడు కలిసిపోవడం మంచిది మార్నింగ్ టైం పాలు తాగండి సార్ సార్ ఇదిగోండి సార్ మళ్ళీ డైరీలో వచ్చేస్తే సార్ అమ్మో అమ్మో మన మంది మొత్తం పాలు సరిపోతా అంతమందికి పాలు సరిపోవడం కాదురా సార్ ఒక్క నిమిషం సార్ అమ్మాయి దాని నుంచి ఏదో గుచ్చుకుంటుంది సార్ వెనకాల ఏంటిది బాంబా ఇది మీదేనా సార్ తీసుకోండి సార్ తీసుకోండి సార్ ఈ బాంబులకి ఎంత భయపడిపోతున్నారు ఏంటి సార్ కలవరమాయే మదిలో నా మదిలో టెన్ 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 కలవరం నా మదిలో కాదండి ఆది మదిలో ఇంతకీ ఆ కలవరం ఎందుకైందో తెలియాలంటే వీళ్ళని పిలవాలి లెట్స్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ నేను పేదను వలచావెందుగే నీ చేరువలో నీ చేతులలో పులకించే తందుకే ఓ బంగారు రంగుల చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని
అనసూయ జిందగీ ఉత్త మాదాపూర్ అనసూయ. ఉట్టి గీతలే మన చేతిలో ఉంటాయి, రాతలు మన చేతిలో ఉండవు. చాలండి. ఈయన శోభన బాబు, నేను శ్రీదేవి. ఈయన వరుణ్ బాబు, నేను పూజ హెగ్దే. చాలే, అందం తగ్గిన శోభన బాబు, హైట్ తగ్గిన వరుణ్ బాబు, పూజకు పనికిరాని హెగ్దే. ఇంకా అది అబ్బో. సర్లే, ఈ అతిలోక సుందర గురించి ఏం చెప్పబెట్టి పైకి చూసి ఏం చెప్తున్నా? శ్రీదేవి గారికి సారీ చెప్తున్నా. నా శ్రీదేవి ఏమన్నా అన్నా ఉంటే ఎగిరితంతా. దాన్ని ఇంకోసారి శ్రీదేవి అంటే ఎగిరితంతా. హలో, మా లవర్ సంగతి సరిగ్గా తెలియదు. పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. మొన్నే షూటింగ్ లో మహేష్ బాబు గారు పడిపడుతుంటే చెయ్యి ఇచ్చింది. అశోకుడు చెట్లు నాటప్పుడు నీళ్లు పోయడానికి చెంబు కూడా ఇచ్చింది. భగవంతుడా, ఎందుకయ్యా ఈ ప్రపంచం నా అలాంటిదని ఒకటే పీసుని చెక్కావు? భగవంతుడా, పీస్ తో పాటు ఫేస్ కూడా చెక్కాల్సింది కదయ్యా. ఇప్పుడు చూడండి, సగం కట్టేసి వదిలేసిన సులభ కాంప్లెక్స్ లాగా ఉంది. ఇంత నాజుగ్గా పట్టుకుని ఎందుకు అలా అంటావు? 10 చీపురు పుల్లల మధ్యలో నిన్ను కూడా చుట్టేసి కట్టేస్తే చీపురు కట్ట అనుకుంటారు కానీ మధ్యలో నువ్వు ఉన్నావు ఎవడు అనుకోడు. అబ్బో, నీ ఇద్దరం దొరకడమే నీకు పెద్ద గొప్ప. పక్క పక్కనే ఉన్నావు. బా, కూలిపోయిన కుతుపు నేర పక్కన బాగా నలిగిపోయిన ఇద్దరు భలే ఉన్నారు. అవును బ్రదరు, నువ్వు చూస్తుంటే ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు దాకా అనిపిస్తుందా? ఇప్పుడు అర్థమైందా నీకు? అది అందితే పైకి వచ్చే టైపు, అది మనకు అందకుండా పైకి వెళ్ళే టైపు. ఇన్ని టైపులు ఉంటాయా? అయినా నీకు టైప్ తో పనే ఉందిలే, టైపింగ్ చేయటమే పని కదా. అయినా మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఉండాలి. సెలబ్రిటీ ఎందుకు? ఇప్పుడు సెలబ్రిటీకి జరగరానిది ఏమైనా జరిగింది అనుకో, అంతకుముందు వాళ్ళు చేసిన పనులన్నీ టీవీలో వేస్తారు కదా. అవునా? ఇప్పుడు మీ అమ్మాయికి ఏమైనా జరగకూడదు జరిగితే ముందు చేసి నేను వస్తా టీవీలో. వస్తాయిరా, ఆవిడ ఈ ఇద్దరు చేస్తారు చూసుకుంటూ కూర్చుంటారు కానీ. సుధీర్, ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు? అప్పుడే నా మీద ప్రేమ తగ్గిపోయిందా? అలా ఏం లేదు. నువ్వు లేకపోతే 60 నిమిషాలు కూడా నాకు గంటలో నడుస్తుంది తెలుసా? థ్యాంక్ యూ రా. వచ్చే బొగడా, 60 నిమిషాలంటే గంటే. సర్లే అండి, ఇప్పుడు దాకా ప్రేమించుకుంటే చాలు, ఇంక మేము ఇంటికి వెళ్తాం. అమ్మా, అది కాదు మాతో పెళ్లి విషయం. మా పెళ్లి విషయం మాది పెద్ద ఫ్యామిలీ. వాళ్ళు ఒప్పుకుంటే మన పెళ్లి జరుగుద్ది. అంటే ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తుంటా. నువ్వు కూడా వస్తే మన ఇద్దరం కలిసి లేచిపోదాం. నేను వచ్చేలోపు ట్రైన్ వస్తే నువ్వు ఆగవు కదా, నేనెవరితో వెళ్ళాలి? సుధీర్, మన పెద్దలు మన పెళ్లికి ఒప్పుకోవాలని నా నుదుటి మీద ముద్దు పెట్టు. నుదుటి మీద ఎందుకు? అంటే నువ్వు కరువును చూసి అది లిప్ లాక్ కూడా చేస్తారు, నువ్వు అది టైపు, అందుకే భయపడి అదే జాగ్రత్త తీసుకుంది. సర్లే బా, మేము లేట్ అవుతుంది. ఇన్నాళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నా, కనీసం మీ పేర్లు కూడా తెలియదు. నాది మకర రాశి, నాది కర్కట రేఖ. ఆవిడ పేరేంటో? ఆ భూమిద్ద రేఖ, మా మధ్యలోకి రాగు నువ్వు. హలో, మాకు ఉన్నారు ఒకళ్ళు రష్మి అని. మీ జోడి ముకుందా దగ్గరే ఉంది, మా జోడి గద్దలకొండ గణేష్ దగ్గరికి వెళ్ళింది. అప్డేట్ కాదు, వీళ్ళేమో పెళ్లి అంటే పెద్ద ఏదో ఫ్యామిలీ ఒప్పుకోవాలి అది అంటున్నారు. ఏజ్ లో ఉన్నప్పుడే కదా పెళ్లి చేసుకోవాలి. ఏజ్ లో ఉన్న వాళ్ళు కదా ఆలోచించాలి, నీకెందుకురా? ముందు ఆ ఫ్యామిలీ వెళ్ళి కలుద్దాం పదా. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ పుస్తకం ఉంది. ఇదేంటి, పిల్లల్ని జనరల్ 9 నెలలకు కదా కనేది, మరి ఏంటి 3 నెలల్లో కన్నడం ఎలా ఉంది? అది కన్నడం కాదురా, కన్నడం. 3 నెలల్లో కన్నడ భాష నేర్చుకోవడం. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఫ్యామిలీ అన్నారు, వీళ్ళు పార్టీ మీటింగ్ వచ్చినట్టు ఎంతమంది వచ్చారేంటి? నమస్కారం అండి, మీరు ఏం చేస్తుంటారు? ఇంతమందిని చూస్తే అర్థం కావట్లేదా? మేము ప్రేమించిన అబ్బాయి నాన్నగారు. అవునా? అవును. ఎందుకు నువ్వేం చేస్తుంటావు? నీకంటే ఎక్కువే చేస్తుంటాడు కాబట్టి నీది బయటకు వచ్చింది. కాకపోతే నీది బయటకు వచ్చింది, వాడి దగ్గరే ఉంది. కాదండి, మీరు అందరూ మగవాళ్ళే ఉన్నారు, ఆడవాళ్ళు ఎవరు లేరా? మా ఇంట్లో ఆడవాళ్ళు బయటికి రారు, పురుషుల్ని కన్నెత్తి చూడరు. ఏ పురుషుల్ని చూడకుండా ఎంతమంది పురుషులు ఎక్కడి నుంచి వచ్చారు? పురుషుల కబుర్లు కాకపోతే. ఇదిగో మా పెద్ద అబ్బాయి పేరు గణేష్, ఇకపోతే నా పనోడు. ఓ, పనోడుకు పట్టు వస్త్రాలు వేసారేంటండి? పనోడే కానీ మనోడే. మీరు నాటిందేనా? సరే సరే, ఇంటికి పెద్ద కొడుకుగా వీళ్ళ హెల్త్ నేను చెక్ చేయాలి. చెక్ చేయి. ఇతను బాడీ గేట్ ఎంత వేడిగా ఉంది? జ్వరం వచ్చిందా? కొంచెం గ్యాప్ వచ్చింది. చాలరా బాబు, అంత నవ్వకర్లా. మీరు పీసీఆర్ నుంచి కూడా పిలిస్తే వచ్చేట కాదు, ఏ రాశారు స్క్రిప్ట్ లో చూసుకోవాలి. ఇప్పుడు ఏం ఎందులో కానీ అందుకే అన్నారు పెద్దలు, ధర్మం రక్షిత రక్షత అని. అంటే మనం ధర్మమీటర్ రక్షిస్తే ధర్మమీటర్ మళ్ళీ రక్షిస్తుంది అని.
సరే సరే బీపీ 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 ఒకసారి. అబ్బో ఇది అలా పెరుగుతుంది తరుగుతుంది పెరుగుతుంది తరుగుతుంది. నీదంటే అమాంతంగా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు రష్మి పడిద్దా లేదా అన్న టెన్షన్ లో ఇది పెరుగుద్ది. ఈ పెళ్లి అవ్వలేదు కదా ఎప్పటికైనా పడిద్ది అని చెప్పి తగ్గుద్ది. మరి మీది అమాంతంగా పెరిగింది. అనసూయకి పెళ్లి అయిపోయింది కదా. మీరు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని బయటకు వదలండి. బయటకెళ్ళి వదలండి. బయట వదలమన్నారు కదా, బయటికి వచ్చినప్పుడు ఆటోలో వచ్చాడా? నడుచుకుంటూనే వచ్చాడు. కాకపోతే ఒక ఆటో మా వెనక వచ్చింది వద్దన్నా కూడా. చిచ్చిచే ఆ పొట్టలేంటి హైవే మీద స్పీడ్ బ్రేకర్ లాగా. మాది పొట్ట అయితే మీదేంటి పుట్ట? అయినా సరే ఎందుకైనా మంచి నేను మొత్తం ఒక్కసారి చెక్ చేయాలి. వద్దండి, వాడి బాడీలో రక్త కణాలు ఉండవు, అన్ని రక్తి కట్టించే కణాలే. ఇంతకు ముందు ఎక్కడన్నా నిన్ను చూసానయ్యా? నేను పట్టుకునే ఛాన్స్ లేదండి. కాదయ్యా, నిన్ను ఎక్కడో చాలా చోట్ల చూసానయ్యా. ఆయనకి సొంత గూడు అంటూ ఏం లేదండి. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో గుడారం వేస్తుంటాడు. ఏంటి అధిక ప్రసంగం? తప్పు చేశారా ఎవరైనా సరే స్టేషన్ కి తీసుకెళ్లి సరస్సులా కాగే నీళ్లు ముఖం మీద పోసేస్తా. అయ్యో, నా మొహం మీద మీ మొహం మీద ఆల్రెడీ పోసుకొని వచ్చారా? పెళ్లి ఓకే కదా? ఓకే. అది మా నాన్న ఒప్పుకుంటే సరిపోదు, మా పెదనాన్న ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, అప్పుడు మన పెళ్లి. మీ పెదనాన్న ఫ్యామిలీ ఒకటి, వాళ్ళు కూడా ఇంత ఉంటారు. వాళ్ళు కూడా ఇంతమంది ఉంటారు కదా. మిమ్మల్ని మామూలుగా లవ్ చేయడమే ఎక్కువ, కిట్టు కాబట్టి ఏదో లవర్స్ లాగా చూసాం కానండి. కనీసం ఎవరైనా చూసి భోజనం చేస్తాడు ఇలా చూసి ఫ్యామిలీ. ఏంటి ఇది కూడా కలేనా? మరి రియాలిటీ ఏంటి? నమస్తే సార్. మేడం నమస్తే అండి. ఈ రోజు నేను చేయబోయే స్కిట్ ఏంటంటే, మీరు వచ్చారేంటి? ఆది కదా స్కిట్. ఆది స్కిట్ ఏంటండి? ఇప్పుడు స్కిట్ మాదే కాదు, అదంతా కళ. ఆది కల్లోకి వెళ్ళడం ఏంటండి? మీరు కల్లోకి వెళ్ళారు. జబర్దస్త్లో ఉన్నది ఆదే కాదు, మేము కూడా ఉన్నాం. అప్పుడు మమ్మల్ని కూడా చూస్తున్నాం. అంటే ఈ కలంతా కనింది నేనా? జడ్జ్మెంట్ కూడా కలే కదా, ఫినిష్ చేద్దాం. పప్పు తీసుకోవచ్చు, ఉప్పు తీసుకోవచ్చు, అంతకు మించి ఏం తీసుకున్నా ప్రమాదమే అంటున్నారు మన చంద్ర. ఇంతకీ అలా అనడానికి కారణాలు ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ ద స్ట్రీమ్. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. లలితక్క ఏంటి గాయత్రి వచ్చేసావా మళ్ళీ? రాననుకున్నావా రాలేననుకున్నావా? ఏంది ఎలక ముఖం దానా? నేను తెలుగు భాష లెక్కనే ఆడుంటా ఈడుంటా. ఎరకైందా? ఓ వచ్చావా అని అడుగుతుంది. వచ్చానుగా, నీకుంటుంది తర్వాత నా చేతిలో. ఎప్పుడు నా మీదే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోద్దని చూస్తుంటే ఎలక ముఖంది. చెప్తా. ఎప్పుడైనా చీర కట్టుకొని తిరుగుతావా అని చూస్తా. ఎప్పుడు లుంగి కట్టుకునే తిరుగుతుంటది. అదేందో మరి అదే పేరు మార్చుకొని కట్టుకుంటున్నావు, వేసుకుంటున్నావు. ఏందే నువ్వు ఇట్లా వచ్చినావు? ఇంట్లో ఫంక్షన్ చేస్తూ 10 మంది ఆడవాళ్ళకి భోజనాలు పెట్టుకుంటున్నాను. కాస్త నీ పట్టు చీరిస్తే. ఏమే నువ్వు అడిగితే పట్టు చీర కాదు, నా మొగుడినైనా ఇచ్చేస్తా. వద్దులే అక్క, ఇంట్లో ఉన్న మొగుడుతోనే వేగలేకపోతున్నాను. నువ్వేమో నీ మొగుడు తేగలేకపోతున్నాను అంటున్నావు, నా మొగుడేమో నా తేగలేకపోతున్నాను అంటున్నాడు. ఏం డిస్కషన్. ఇదిగానే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క నువ్వు కూడా మర్చిపోకుండా ఫంక్షన్ కి రావాలి. చీర ఇచ్చిన దాన్ని రాకుండా ఉంటానే. ఇల్లు ఎంత తుడిసినా దుమ్ము ఉంటానే ఉంటది. ఈ ఇంట్లో ఏకైక పనోడిని నేను, అన్ని పనులు చేసుకోవాలి, మరి తప్పదు. రాము అమ్మగారు, ఫంక్షన్ కి టైం అయింది, ఆడవాళ్ళందరూ వస్తున్నారు. చక్కగా రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అలాగే అమ్మగారు. చీరెవరిదే? పక్కింటి లలిత కదండి. మీ ఆడవాళ్ళకి ఇంట్లో 100 చీరలున్నా తృప్తి ఉండదే. ఆ ఎదురింటి ఆవిడ చీర అడుగుదామా, పక్కింటి ఆవిడ చీర అడుగుదామనే ఉంటారు. బాగుంది కదా అని అడిగి ఇప్పించుకున్నానండి. సర్లే గాయత్రి. అదేంటక్క చేతులు పీటతో వచ్చావు? చిన్న పని ఉంది దీంతో. అవునా? సరే మాట్లాడుతుంటక్క, వచ్చేస్తారు. ఏం రమణ, తల మీద మొత్తం బొచ్చు ఊడిపోయింది. కాలుష్యం ప్రభావం లేకపోతే వయసులో ఆలస్యం ప్రభావమా? మీ ఆడవాళ్ళ ప్రభావం. మరి ఆయన గూడలేదే.
గాయత్రి వనజ వచ్చావే. ఇదిగో ఈవిడ మా పక్కింటి లలితక్క గారే. నమస్కారం. నమస్తే నమస్తే అమ్మా నమస్తే. బాగున్నారా? బాగున్నాను. కాస్త పూలు లేడంలో సహాయం చేయవే. ఉండవే నువ్వు మొగుడుతో చేయించాల్సిన పనులను వచ్చి ఆడవాళ్ళతో చేయిస్తాయిందా నువ్వు? హలో లలిత్ గారు, అలాంటి పనులు ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. వేరు లేదు, వంకాయ లేదు. మగాళ్ళు అన్ని పనులు చేస్తున్నాయి ఈ మధ్యలో. మా ఆయన చేయట్లేదు ఏంటి ఇంట్లో? మా ఆయన చేయట్లేదు ఏంటి ఇంట్లో? రావే కాస్త పూలు లేడం సహాయం చేయదురా. బాగానే ఉన్నాయా పూలు? అయ్యగారు, అమ్మగారు కూర్చోకుని ఆవిడ పేటేసిందేంటి? మీ అమ్మగారు ఆవిడ చీర కట్టుకుంది కదరా, ఆ చీర ఎక్కడ నలిగిపోద్దని పేటేసిందని నా అనుమానం. పీటేసేవేంటక్క? నువ్వు కట్టుకుంది సాదా సీదా సీరనే, పట్టు సీర 10,000 కింద కూర్చుంటే నలిగిపోదు. అంటే నువ్వు పీట తీసుకొచ్చింది ఎందుకా? అర్థమైంది కదా? బాగా అర్థమైంది అయ్యగారు. గాయత్రి రావే సుప్రజ, వచ్చావా? బాగున్నావా? బాగున్నానే. చీర ఎంత బాగుందో. ఎంతనే? 10,000. అదేంటే రేటు నిన్న అడుగుతుంటే ఆవిడ చెప్తుంది. కొన్ని అంతే లేవే. రా కాస్త పూల లేడంలో సహాయం చెయ్యి. గాయత్రి రావే సరోజ, వచ్చావా? సారీ లేట్ అయింది. పర్వాలేదే, రా వెళ్దాం రా. నా వెంబడితే ఆ పీట పట్టుకొని తిరగకక్క. చూసే వాళ్ళకి ఏదోలా అనిపిస్తుంది. నేను ఊరికే పీట పట్టుకొని తిరుగుతున్నానే. నీకు చీర ఇచ్చాను కాబట్టి పీట పట్టుకొని తిరుగుతున్నా. నీ చీర గురించి ఏం బాధపడకక్క, ధైర్యంగా ఉండు. నీకున్న ధైర్యం నాకుండదే, ఎందుకంటే అది నా చీర కాబట్టి. వస్తే గాయత్రి నువ్వు కూడా కూర్చోవే. అబ్బా నాకు లోపల పని ఉంది. పని ఉంటే తర్వాత చూసుకోవచ్చు, కూర్చో. లోపల పని ఉందని చెప్తున్నా కదా. కూర్చో. వేసేసావా అక్క? ఈ టైంలో ఫోన్ ఎవరు? అమ్మనా? హలో అమ్మా. ఫంక్షనా? బాగా జరుగుతుందమ్మా. ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. బానే ఉన్నానమ్మా. అమ్మా నేనా? ఏడవట్లేదమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఉంటానమ్మా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. గాయత్రి ఏమండి? ఒకసారి ఇలా రావే. అలాగేనండి. మన ఇద్దరు ఫోటో దిగదామే. రాము అయ్యగారు ఇలా రా, మా ఇద్దరికి ఫోటో దింపు. మీద చేతి ముందు మా ఆవిడ మీద చెయ్యి వేయొద్దు. మేడ మీద చేయకు నువ్వు. చూడవే, దాని చీర కట్టుకోవడం వల్ల సాక్షాత్ మొగుడిని ఒంటి మీద చెయ్యి వేయొద్దంటుంది. అమ్మగారు, ఆవిడ బోర్డు చీర మనకు అవసరం అమ్మగారు. ఇక్కడే ఆవిడకి ఇచ్చేయండి అమ్మగారు. మీకు తెలియదు అక్క నీకు దండం పెడతానా? పీటని పక్కన పెట్టక్క. కావాలని నా ప్రాణాలు వదిలేస్తాను, కానీ పీటని మాత్రం నేను పక్కన పెట్టాను. కాళ్ళు పట్టుకుంటానక్క. దయచేసి 2 నిమిషాలు ఆ పీటని పక్కన పెట్టక్క. సర్లేవే, నువ్వు చెప్పా కాబట్టి పెడుతున్నా. ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సర్లే. ముట్టుకోకుండా పట్టుకోకుండా చెప్పలా శివుడి ముఖం కూడా ఎక్కడెక్కడ అంటించాడు. ఎక్కడ అంటించాడు శివుడి ముఖం? పంది ముఖం వేసుకొని ఇక్కడ వచ్చాడు. ఆ పిల్లోనేంటక్క అలా విసిరేసావు? మరి లేకపోతే ఆంటీ అని వాటేసుకుంటాడు. ఎవరా ఇది? ఏ గల్లి ఎవతరా నేను కన్నది? ఎదవన్నారా ఎదవా? ఇంకోసారి నా దగ్గర రా. పీట కూడా మూతి పగలే కొడతాను. ఎదవన్నారా ఎదవా? గాయత్రి మళ్ళీ వేసావా అక్క? దేవుడా, ఏం మనిషిరా ఇది? ఇది క్రీడాకారుని అయితే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టారా? ఎవరు ఫోను? హలో లలిత్ గారు, పొద్దున్నే మీ అత్తగారు పోయారంట, తొందరగా ఊరికి బయలుదేరండి. మా అత్తగారు పోయినా, మా మామగారు పోయినా, చివరికి నా మొగుడు పోయినా, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నేను రాను. గాయత్రి నేను పోనే. ఒకసారి లోపలికి రా. ఈడేంటి లోపల రమ్మంటున్నాడు? వస్తున్నానండి. సీరేమన్నా నలుపుతాడా ఏంటి? ఉండవే నువ్వు. గాయత్రి ఉండు.
రమణ నువ్వు ఒకసారి బయటికి రా. ఏంటి మీ ఆవిడ లోపలికి రాదు రమణ. అమ్మగారు నేను భరించలేకపోతున్నాను. అమ్మగారు నేను భరించలేకపోతున్నాను. అయ్యగారు 2 నిమిషాల మధ్యలో ఇన్వాల్వ్ కాకండి. అయ్యగారు ఉప్పు తిన్న విశ్వాసం చూపించుకోనివ్వండి. అయ్యగారు వద్దురా. నీదో టార్చర్ అప్పటికే. ఈ రోజుల్లో ఉప్పు తిన్న విశ్వాసం చూపించడం కూడా తప్పు అయిపోయింది గారు. నీ విశ్వాసం మీద మన్నుపడా. రేపటి నుంచి నీకు ఉప్పే పెట్టండి రా. అప్పటికే చీర ఇచ్చినంత మాత్రం పీట పట్టుకొని వెనకాలే తిరగల. అసలు ఏం పద్ధతి నీది? అబ్బో పద్ధతుల గురించి మీరే మాట్లాడాలి. ఇంకా ఎవరు ఫంక్షన్ పెడతారా, ఎక్కడ ఫ్రీకి వెళ్ళి దొప్పి తిందామని కొన్ని ముఖాలు మీరు నాకు పద్ధతుల గురించి చెప్తారా? మీరు చెప్తారా గెలక ముఖాలారా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నా. ఎక్కువ మాట్లాడే ఒక్కొక్క దానికి వాచిపోవాలి ఏమనుకుంటారు ఎలక ముఖాలు. ఓ పద్ధతుల గురించి నాకు చెప్తున్నారు ఇల్లు. నా ఇంటికి వచ్చి వేరే దొప్పి తిన్న ముఖాలు మీరు ఎలక ముఖం. లలిత గారు మీ చేరండి నలగలేదు. నలిగితే ఊరుకున్నానంటి. తోలు తీసేను. బాగానే ఉంది కదా సీరా? బాగానే ఉందండి. లోపడి పోయి ఇంకా ఇదిగో రోజా గారు ఏదో ఫంక్షన్ కి నా పట్టు చీర అడిగిండ్రు. నేను రోజా గారికి ఇవ్వడానికి పోతున్నా చీర. పేట తీసుకెళ్తున్నావుగా? తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను? ఇక ఆవిడ చచ్చింది పో. రోజా గారు చీర తీసుకొని వస్తున్నా. పెళ్లికొచ్చిన చుట్టాలు పెళ్లి చూసి పప్పనం తింటే పద్ధతిగా ఉంటుంది. ఆ తర్వాత కూడా పక్కనే ఉంటాం, పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతాం అంటే ఆ పెళ్లి కొడుకు వచ్చే కోపాన్ని కామెడీగా చూపించి మనల్ని నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా. మనందరూ ఇలా కలుసుకున్నాం కదా, మనలో ఎవరు అందంగా ఉన్నారంట? నువ్వే. అరే వెంటనే ఎలా చెప్పేశారు? కామెడీ షో కదా, వెంటనే కామెడీ చేయాలి. అందం అంటే మందే అందం. ఇది నిజం. నీకెలా తెలుసు? ఇది కామెడీ షో కదా, ఎవరైనా కామెడీ చేసేవచ్చు. అదంతా కాదు, అందం అంటే నాది. సూపర్. లాస్ట్ కామెడీ పంచ్ అనసూయదైతే రోజా గారు. నాయనా పెళ్లి కొడుకుని తీసుకురండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి బాలచంద్రుడి కన్నా. అరే మీ ఇద్దరు కెమెరాలో కనిపించడానికి పోటీ పడచ్చు, మరి నేను కనిపించినంత పోటీ పడకూడదు. ఒప్పుకుంటూ వచ్చారు. ఏంటి నాయన అంత డల్లుగా వస్తావు? హైపర్ ఆది పెళ్ళంటే ఎలా ఉండాలి? హైపర్ మీద రావాలి. ఇంకా నయ్యం డైపర్ మీద రావాలన్నా. పెళ్లి గురించి అన్ని తెలిసి కూడా హైపర్ మీద ఎలా వస్తారా? వాడు ఎవడో బైపాస్ సర్జరీ చేయించడానికి బైపాస్ రోడ్డు మీదకి వెళ్ళాడంట. అట్టుంటది. అన్ని తెలిసి ఎందుకయ్యా చేసుకోవడం? అదిగో అక్కడ ఉందే మా అమ్మ. చేసుకోకపోతే కోసుకుంటానంది, చేసుకుంటే నేను కోసుకోవాల్సి వస్తుంది అంటే విందు. అమ్మ ప్రేమకి లాజిక్లు ఉండవు కదా. మనం మేడ మీద ఆడుకుంటుంటే కింద పడ్డావంటే కాళ్ళు ఎరగొడతా ఉంటది, పడితే ఎలా విరుగుతాయి తెలియదు అమ్మకి. నువ్వు పెళ్లి చేసుకోవడమే మీ నాన్నగారు ఆఖరి కోరికరా. ఆయన పోతూ పోతూ నేను పోవాలని కోరుకున్నాడు అనమాట. ఇంతకీ ఇది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే అండి. కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయికి మనసును పంచా, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మనసుని ఇంకొక అమ్మాయికి పంచాల్సి వస్తుంది. మనసు అనేది ఒకరు మాత్రమే పంచాలి. నీ మనసు మాత్రం మైత్రివనంలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి పంచుతావు, అది మాత్రం ఒక్కరికే పంచాలి. అసలు పెళ్ళంటే నాకు తెలుసురా, పెళ్లి అనేది లాటరీ టికెట్ లాంటిది. 1 కోటి మందికి ఉంటే ఎవడో ఒకడికో ఇద్దరికి అదృష్టం కలిగింది, కానీ కొనకుండా ఉండలేరు. ఇది కూడా అంతే, చేసుకోకుండా ఉండలేరు. బాబు భార్య భర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది. ఇటు చెప్తున్నాడు ఇది. పక్క తప్పుకోండి, మాకు కొంచెం గ్యాప్ ఇవ్వరా? అక్కడ ఒక ఆవిడ ఉంది, మేము చూడక్కర్లేదా? కొద్ది క్షణాల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అంశం చూడడం అంత అవసరమా? చావబోతున్నప్పుడు చివరి కోరిక కూడా తీర్చరేంట్రా? ఏంటయ్యా తమ్ముడు అలా ఫీల్ అయిపోతా? పెళ్లి చేసుకున్న తర్వాత చూడు మీ ఇద్దరు ఎంత ఆనందంగా ఉన్నాము. మరి ఆ తలకి దెబ్బ ఏంట్రా? ఆ కర్ర తగిలింది. చపాతీ కర్రేగా? అదేలే. భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు లాగిన్ అవుతుంటాయి, వాటిని మనమే లాగౌట్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యావో, ఎన్నిసార్లు లాగౌట్ చేసావో చెప్తే లాగితే అంతది అది. మా ఆయన అలాంటి వాడేం కాదండి. మా ఆయన స్వాతి ముత్యంలో కమలాసం టైపు. ఏంటి స్వాతి ముత్యమా? స్వాతి బుక్ లో వచ్చే సందేహాల్లో సగం సందేహాలు ఇడివే.
భార్యాభర్తల బంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? చెప్పిచ్చు కొడితే తోలు ఉడుద్ది అన్నాడు. ప్రతి ఒక్కడు ఈ డైలాగ్ ఒకటి చెప్తారు. అక్కడ పెదరాయిల్లో మోహన్ బాబు గారు సౌందర్యకి రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి వినాలి, వినింది. నువ్వు ఎవడో నాకు చెప్పడానికి, అది నేను నీకు రెమ్యునరేషన్ ఇచ్చి. పెళ్లి కూతురు తీసుకురండి. అబ్బా పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది. పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు తమన్నాలనే తయారవుతారు, పెళ్ళంగా మారాకే తన్నేలా తయారవుతారు. ఏమండి కొంచెం జరగండి. అబ్బా అబ్బా ఇంకొంచెం జరగండి. ఎందుకు ఇన్ని చేసుకో, నేను వెళ్ళిపోతా. లేకపోతే వసాయ్ చూడవే, ఇంత అందగా నాకు నీ నిచ్చి కట్టబెట్టారు, అంత అందమే నీ చెల్లిని ఇడికిచ్చి పెళ్లి చేస్తారా? ఎవడి కరువుకు వాడే బాధ్యుడురా. ఒరే తోడళ్ళు, నీ అందం గురించి మాట్లాడుతున్నా, మరి నా అందం పరిస్థితి ఏంటి? కొంతమంది మనుషుల గురించి దోమలు కూడా ఆలోచిస్తాయి. ఈడి రక్తం తాగాల, ఈడికే రక్తం ఇవ్వాలని. అలాంటి మనిషివి నువ్వు. నీకెందుకు అందమైన అమ్మాయిలు? అమ్మా ఏం చేస్తున్నావు తల్లి? ముందు బియ్యం పెట్టారుగా, రాలేరేస్తుంది. ఇంకా టైం ఉంది, ఆపు. అసలు భార్య గురించి నీకేం తెలుసు? సహనం, ఓర్పు, జాగ్రత్త ఎప్పుడు వస్తాయో తెలుసా? చేపల కూర తినేటప్పుడు. ఎలా ఉన్నావేంటయ్యా? ఏం చేస్తావు అసలు నువ్వు? మా ఊర్లో దిష్టి బొమ్మల వ్యాపారంలే మాది. ఆ వ్యాపారంలో అంత లాభాలు వస్తాయా? ఎందుకు రావు? ఎదిగే వాళ్ళని చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నంత కాలం దానికి లాభాలు వస్తానే ఉంటాయి. ఆ హోమంలో నూనె పోస్తా ఉండమ్మా. ఎంతసేపటి వరకు పోయమంటారు? మనం కూడా వాళ్ళేగా అయ్యే వరకు పోతానే ఉండాలి. ఇక్కడ ఉందా రేఖ? నీకు అదృష్ట రేఖ లక్కలా పట్టుకుంది. పెళ్ళయిన తర్వాత నువ్వు అంబానీ అంత గొప్పడు అవుతావు. అంబానీ అయినా నీతో అంబానీ వెనక తిరగాల్సిందే కదా. అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? అమ్మో ముహూర్తానికి టైం అయింది. అయ్యో టైం అయిందా? ఏదో అటు చూడమ్మా, అక్కడ అరుంధతి నక్షత్రం కనబడుతుంది కదా. ఏదిరా మాకేం కనపడట్లేదే. సరిగ్గా చూడవయ్యా, నాకు క్లియర్ కనపడుతుందిగా. నువ్వంటే పశుపతిరా, నీకు ఎక్కడున్నా అరుంధతి కనపడుద్ది. నువ్వు అమ్మాలి అంటే అది బొమ్మాలి అనుకుంటూ వస్తుంది, మాకెందుకు కనపడుద్ది? నాయనా ఈ కార్యక్రమంతో మీ పెళ్లి ఘట్టం అయిపోయింది. సంవత్సరం తిరిగే లోపల 6 కిడ్స్ ఆడుకుంటూ ఉండాలి. మీరు ఎంపైర్స్ లాగా బాగానే చెప్తారు, 4, 6 అని. కొట్టేవాడికి తెలుస్తుందా బాధ? అలా అంటావేంట్రా? నీకు పిల్లలు పుడితే ఐఐటి స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, జాయిన్ చేయమని. వాళ్ళు పాలు తాగటం, పాకటం ఇవి కూడా ఐఐటి జేఈ పద్ధతుల్లో నేర్పిస్తాం, జాయిన్ చేయమంటారు. వాళ్ళేం పోయింది? ఒరే తమ్ముడు, అసలైన ఘట్టం వచ్చింది. నీకు ఘట్టం గురించి చెప్పాలరా. ఏంటి నవ్వుతావేంటి? ఘట్టం గురించి ఒక గొట్టం గారు చెప్తుంటే నవ్వు వచ్చింది. ఆడవాళ్ళు మనం లొంగ తీసుకునేది ఈ టైంలోనే. నిన్న ఒకరు లొంగ తీసుకోవాలంటారా? ఎప్పుడెప్పుడు లొంగిపోదాం రెడీగా ఉంటావు. పాల గ్లాస్ పట్టుకొని అమ్మాయి వస్తుంది, సగం తాగాలి. నేనంటే అప్పుడు బీపీ టాబ్లెట్ వేసుకున్నాను అనుకో, ఆ తర్వాత దగ్గర తీసేసుకుని లాగేసుకోవాలి. అప్పుడే ఇదిగో అమ్మాయి ఒంగోని మన కాళ్ళకి దండం పెడతా. మనం లేపేటప్పుడు నాకంటే నడుము పట్టేసింది అనుకో, ఆ తర్వాత దగ్గర తీసేసుకుని లాగేసుకోవాలి. ఒరే ఆడు మాట్లాడి చూడు, నేను చెప్పిన వాటి గురించి కొంచెం ఆలోచించు. ఒరే ఇందులో నీ ఆయాసం, వాడు ఆవేశం తప్ప ఆలోచన ఎక్కడ ఉందరా? తగలయ్యా, వెళ్ళండి. మీ ట్రైన్ టైం అయింది, మొత్తం వెళ్ళిపోండి. ఉన్నదే చిన్న ఇల్లు, అందరు ఎక్కడ ఉంటే మా పనులు ఎలా జరుగుతాయి? నువ్వేంటి వెళ్ళవా? ఇది మా శోభనం. ఇప్పుడు ఉంటది చూడు. నువ్వు ఎదురొచ్చా చూడు. ఏంట్రా మీరు మళ్ళీ వచ్చారేంటి? అక్కడ ట్రైన్ మిస్ అయిందయ్యా, ఇక్కడ పడుకుని వెళ్తాం రాత్రి. ఏంటి ఇక్కడ పడుకుని వెళ్తారా? శోభనం రా, అది ట్రైన్ మిస్ అయితే లారీయో వెళ్ళెక్కేళ్ళండి. అప్పుడే నేను చెప్తున్నానండి, ఎవరు వినలేదు. దాని మాట లారీ ఎక్కేళ్ళంట్రా. లారీలో ఎలాగెళ్తామయ్యా? పొద్దున్న ట్రైన్ కి వెళ్తాం. ఈ రోజు ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వరా? లేడీ గెటప్ తో శోభనం అంటే ఎవ్వడు అడ్డురాడు. ఒరిజినల్ లేడీతో శోభనం అంటే అన్ని అడ్డంకులే. మా శోభనం కూడా ఇలాంటి గదిలోనే జరిగింది. ఎవరిదైనా గదిలోనే జరిగింది, గ్రౌండ్ లో జరగదు. మీ ఇద్దరు శోభనాలు పక్కన పెట్టండి గానీ, నా శోభనం గుర్తు చేసుకుంటే అది శోభనం రాత్రి. బయట ఉరుములు మెరుపులు, బడబడబడబడి. అమ్మాయి భయపడ్డ అమ్మాయిని మనం ఏం చేస్తాం? వదిలేసాం. రెండో రోజు తలుపు పటా 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 పటా. రెండో రోజు అమ్మాయి కంగారు పడ్డ అమ్మాయిని మనం ఏం చేయలేం కదా. నీ మంగళవారం మాట్లాపి పడుకో. ఏమండి, మా ఆయనకి జోల పడితే గానీ నిద్రపోడండి. ఏంటి బొగడగాడికి మళ్ళీ జోల పడరా? బోయవాని వేటుకి గాయపడిన గోయిలా పడుకోరానికి దండం పెడతా. శాంతి ఈ వాయిస్ ఎందుకు నాకు నచ్చట్లేదే. ఇప్పుడు నిన్ను నిద్రపుచ్చడానికి సింగర్ సునీత, సిద్దిక్ శ్రీరామ్ వస్తారంట. మొత్తం పడుకోండి. తెల్లారితే వెళ్ళిపోతారు, మనం శోభనం చేసుకోవచ్చు. ఓకేనా? కాసేపు పడుకోవే. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే.
ఇదేంట్రా లేవడేంట్రా? సారీ ఇటు చనిపోయాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అదేంటండి వాళ్ళ కన్నా మీరు ఎక్కువ ఏడుస్తున్నారు? వీడి గురించి కాదే, ఇప్పుడు శోభనం శోధకం అని చెప్పి 3 నెలలు ఆపుతారు. అది నా బాధ. బాబు 3 నెలలు కాదు, మొత్తం 6 మాసాలు. ఇది వాళ్ళ అత్తగారు లెక్క చెప్తున్నట్టుంది. 6 నెలల బ్యాచ్ లో ఒక ఎరిపప్ప ఉంటేనే చాలా కష్టం. అలాంటి బ్యాచ్ మొత్తమే ఎరిపప్పులు ఉంటే దాని వల్ల వచ్చే కామెడీ ఎంత హిలేజ్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. ఇదంతా సిగ్గే. చాలా సిగ్గేస్తుంది. నాకు ఈ రోజు మొదటి రాత్రి మేడం. యాక్చువల్గా నాకు చాలా సిగ్గేసేస్తుంది బాబు. సిగ్గు ఎప్పుడు నేను పడలేదు, ఫస్ట్ టైం పడుతున్నాను. నేను కొంచెం చాటుగా ఉండి పడతా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. నమస్కారం అండి. నాకు ఈరోజు మొదటి రాత్రి ఎప్పుడు టీవీలో చూడడం తప్ప దగ్గరలో లైఫ్ లో ఫస్ట్ నైట్ అంటూ సిగ్గేస్తుంది. నేను కొంచెంసేపు సిగ్గుపడతానండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి. నీకు కూడా ఫస్ట్ నైటేనా? అందరికీ నమస్కారం అండి. నాది కూడా ఇవాళ ఏంటో పెళ్లి. ఏదో పెళ్ళి అన్నారు, ఫస్ట్ నైట్ అన్నారు. నాకు అంతా కొత్తగా ఉంది, ఏమో అర్థం కావట్లేదండి. అయ్య బాబా మీ అందరికి చెప్పడం మర్చిపోయానండి. నా పేరు బెప్పం అండి. నా పేరు అప్పం అండి. నా పేరు లప్పం అండి. ఏంటి అందరూ ఒకలాంటి కాస్ట్యూమ్ వేసారండి? ఏంటండి మీకు ఈరోజు ఏంటి ఎందుకు? నాకు ఈరోజు శోభనం అండి. మీకండి? మొదటి రాత్రి అండి. మీకు? అయ్యా నాకు ఫస్ట్ నైట్ అంటున్నారండి. మొదటి రాత్రి అంటే ఏంటండి? ఇప్పుడు ఏం లేదండి, 2 రోజుల ముందు వచ్చే రాత్రిని మొదటి రాత్రి అంటారు సార్. మీరేం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదండి. అవునండి. వాటిలందరికీ పిన్లు సప్లై చేస్తానంటానండి. మీరేం చేస్తుంటారండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదండి. అవునండి. అందులో మా చెప్పే వాడతారండి. మీరేం చేస్తారు? ఇప్పుడు ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడవడం అంటారు కదండి. అవి మన కుక్కలే, మనమే పెంచుతామండి వాటిని. మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా అందరి ద్రాక్ష పుల్లని అంటారు కదండి. అవునండి. పుల్లగలైనప్పుడు నిమ్మకాయ పిండుతూ ఉంటాడండి. ఏమండి మీ నాన్నగారు ఏం చేస్తారు చెప్పరేంటి? ఇప్పుడు చిలికి చిలికి గాలి అని అంటారు కదండి. అవునండి. దాంట్లో కవ్వం మా నాన్న తిప్పుతుంటారండి. మరి మీ నాన్నగారండి? ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదండి. ఆ పండగ చేస్తుంటారు డెకరేషన్లు అయ్యి. కట్నం ఏమైనా ఇచ్చారా? ఇంతకీ మీకేం ఇచ్చారండి కట్నం? ఇచ్చారండి బాగానే. విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది కదండి. అవునండి. రైల్వే స్టేషన్ లో 3వ నెంబర్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి నాకు. మీకు మంచిగా ఆస్తి వచ్చి బాగా వచ్చిందండి. మీకేం పెట్టారండి? మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి. అవునండి. రన్వే రాసి ఇచ్చేసారండి. రన్నింగ్ వెళ్తా ఉంటారు పొద్దున్న. రన్వే కాదండి, ఖాళీగా ఉంటదేమో అనుకున్నానండి. ఏమండి మీకేం పెట్టారు? మన రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదండి, దాంట్లో 15 పిల్లర్లు మన పేద మీద రాశారండి. ఎంత కొన్నారేంటి? అమ్మో అన్ని చెప్పేద్దాం బిజినెస్. ఏమండి బెప్పం గారు? చెప్పండి అప్పం గారు. అసలు ఫస్ట్ నైట్ అంటే ఏం చేయాలండి? తెలియకుండా ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు అసలు? మీకు తెలుసా అండి? అయ్య బాబు బాగా తెలుసు నాకు. ఒక నిమిషం చెప్పండి. ఒక నిమిషం అతను కూడా ఏమండి ఇతను ఫస్ట్ నైట్ కోసం చెప్తున్నారు. అన్ని తెలుసు అనుకుంటలేండి, అందుకే దూరం. నాకేం తెలీదండి. నాకేం తెలీదండి. నాకేం తెలీదండి.
ఇంకా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నైట్లు ఏంటండి, సింపుల్ అండి. ఒక పాల గ్లాసులు తీసుకోండి. పాల గ్లాస్ ఇవ్వగానే ఇలా తాగిన తర్వాత అండి ఇలా తుడుచుకుంటే సరిపోతుందండి. ఎలా అండి? ఇలా ఏం తెలియదు అన్నారా, మరి అలా చూస్తున్నారంటే? తెలీదండి, మామూలుగా చెప్పారని నేను చేస్తున్నాండి. తర్వాత సింపుల్ అండి. యాక్చువల్ గా ఇప్పుడు చెయ్యి ఇలా తీసుకున్నారా, ఆ పక్కన కూడా చెయ్యి తీసుకోండి. ఇలా తీసుకుంటే అంటే సరిపోతుందండి. ఇలా ఇలా అంటే అయిపోయినట్లే? అయిపోతుందండి. అంటే ఇప్పుడు మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అయిపోయిందండి. అమ్మో కాదండి, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మరి మీదండి? నాది లవ్ కాదు, అరేంజ్డ్ కాదండి. ఫస్ట్ నైట్ అన్నారు, పెళ్లి చేసుకున్నానండి. మరి మీదే మ్యారేజ్ అండి? మార్నింగ్ మ్యారేజ్ అండి. 4:30 చేశారు. ఎర్రాటో తర్వాత ఇంకేం చేయాలండి? తర్వాత సింపుల్ అండి. మల్లెపూలు ఇలా తీసుకొని ఇలా నలిపేయాలి అంతే. మల్లెపూలు నలిపేస్తే అయిపోద్దండి. మీకు తెలీదా? మీకు నాకు నిజంగా తెలీదండి. సరే వెళ్ళండి. నాకు కొంచెం టెన్షన్ గా ఉందండి, భయమే. సరే పడుకుని టైం అయిపోయింది. రండి పడుకోండి. పావని, ఈ బెప్పంగాళ్ళ వల్ల మన కడుపు పండదు గాని మనం పుట్టింటికి వెళ్ళి వేరే పెళ్లి చేసుకుందాం. అంతేనే? అదే కరెక్టే. పదండి. అయ్య బాబాయ్, మా ఆవిడ వెళ్ళిపోయింది. అర్జెంట్ మనం మంచి బిల్డప్ అయిపోతే పరుగు పోద్ది. మా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? మా ఆవిడ వెళ్ళిపోయింది. బెప్పంగారు వస్తున్నానండి. ఏంటండి మా బస్సులో? చాలా థ్యాంక్స్ అండి. ఏంటండి బాగా హెల్ప్ చేయలేదండి. సరేనండి బాబు. అసలే మా ఆవిడ పొద్దున లేచిపోయి జాబ్కి కూడా వెళ్ళిపోయినట్టు ఉంది. లిప్స్టిక్ అండి. పెట్టుకున్నారా? మీకేంటండి బొగ్గేది ఏమైంది ఇక్కడ? ఏం కాలం గడ్డం వచ్చింది అంతే. మీ పువ్వులు ఏంటండి ఫ్రెష్ గా? మా పువ్వులు అలిగిపోయి గానీ. నేను ఫ్రెష్ అండి, అలాగే అంతే. ఆఫీస్కి వెళ్ళిపోదు, అసలే పిల్లర్లకు పెయింట్ వేస్తున్నారంట. సర్లే సార్, నేను కూడా నిమ్మకాయలు కొనుక్కోవాలి. అసలే అండ్ర ద్రాక్ష పుల్లల్లో నిమ్మకాయ కలపాలి. పదండి. ఒకరు వెన్నుపోటు పొడిచే రకం, ఇంకోరు పొడిపించుకునే రకం, మూడో ఓడు ఇదంతా చూసి ఆనందించే రకం. ఈ ముగ్గురు ఒకే స్టేజ్ పై ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with Tsunami Sudhakar. Let's welcome them. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఒక డైరెక్టర్ కి ఇన్ని కష్టాలా సార్? 10 సంవత్సరాల నుంచి కథ రాసుకున్నా సార్. ఎప్పుడు వచ్చాం సార్? ఉదయం 9 గంటలకు వచ్చాం, మధ్యాహ్నం 12 అవుతుంది. వస్తున్నారు సార్. పిల్లండి సార్. కావడి పీస్లో ఉన్నాడు. చూసారా సార్, గ్యాప్ వస్తే కోహినూరు వజ్రాన్ని కూడా రాయితో సమానంగా చూస్తారు. ఈ మధ్యకే గ్యాప్ మేము అనుభవించాం కాబట్టి ఆ బాధ మాకు తెలుసు. మీ మాజీ గురువు తప్పదు నీకు. డైరెక్టర్ గారు సార్. కొత్త డైరెక్టర్ సార్, అద్భుతం కదా. సినిమా పేరు చెప్తేనే మీరు గలగదలు ఆడిపోతారు. సినిమా కదేంటి? పేరేంటి? సినిమా పేరు వెన్నుపోటు సార్. వెన్నుపోటు సార్. మంచి టైటిల్ రా. మీకు బాగా సూట్ అవుద్ది. ఈ కథలో ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నట్టు రా. ఇక్కడ ఏంటంటే సార్, పొడిస్తే పొడిచినోడికి తెలియదు, పొడిపించుకున్నోడికి తెలియదు. వాడు లేచి వెళ్ళిపోతున్నాడు. ఎవరా నువ్వు? ఈ వెన్నుపోటు సినిమాకి ప్రస్తుతానికి బ్రాండ్ అంబాసిడర్ సార్.
సరే కథ ఏంటో చెప్పు ముందు. సార్ కథ త్యాగం సార్. తమ్ముడు అన్న కోసం చిన్నప్పుడు లడ్డూని త్యాగం చేస్తారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత తమ్ముడు కప్పు గెలుచుకోవడం కోసం రన్నింగ్ లో మీరు త్యాగం చేస్తారు. ఆ తర్వాత అన్నయ్య పెళ్లి కోసం తమ్ముడు పెళ్ళాన్ని త్యాగం చేస్తారు. ఎలా ఉంది సార్? సిగ్గులేదురా, మనిషిరా నువ్వు? పందికి బట్టలేసినట్టు మనిషివేనా నువ్వు? ఏ జన్మరా నీది? ఏ జన్మరా నీది? కడుపు మంటంతా తీర్చుకుంటున్నాడు నీ నోట్లో మన్ను పడా? నీకు బండ వెన్నుపోటుకి నిన్న తిట్టచ్చు. నువ్వు ఏం మనిషివిరా? చిన్నప్పుడు ఎవడో ఆడు కప్పు కొట్టేశాడని పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని త్యాగం చేస్తాడా? ఏం కదండి ఇది? చూపించేసా పళ్ళు రాలిపోతే గాడిదలాగా ఉన్నావు. నా సొమ్ము తిని పెంచావు, నా సొమ్ము తిని పెంచావు. ఏంటి ఏం కథలయ్యా ఇవి? వాడిని తీసుకెళ్ళి పక్క తీసుకెళ్ళు. ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు దరిద్రులారా. After 2 years. ఆ డైరెక్టర్ ని పిలవా? ఏంటి నాకు అర్థం కాదు. ఎంత అయింది? పొద్దున 6కి పిలిచారు, 11 అవుతుంది, ఇంతవరకు షాట్ లేదు, పాడలేదు. పిలుస్తున్నా సార్, పిలుస్తున్నా. ఎవడరా డైరెక్టర్? నాకు అర్థం కాదు. ఇచ్చే ఇది అసలు వెనుపోటుతారు. ఏ ఊరినిది? అంటే నాంపల్లి, చిక్కడపల్లి, సికింద్రాబాద్. అడే ఎవడే ఏంటి ఏం రాస్తున్నావు నువ్వు? సార్ సినిమాకి క్లైమాక్స్ సీన్ రాస్తున్నాను. క్లైమాక్స్ సీన్ రాస్తున్నావు? అవును. చెట్టుకు వచ్చి అరే అడుగు తినేవాడి కొత్త బట్టలు వేసినట్టు ఏంట్రా నువ్వు? గెటప్ చూసి ఇలా అనుకుంటున్నారు, లోపల టాలెంట్ చూడండి సార్. అలా చూసే చాలా మంది పొడిచారు. పో అత్యంత వెన్నుపోటు బాధితుడు. ఏ బాబు పిలిచాను రా, అన్ని ఎక్స్ప్రెషన్ ఎందుకు? పిలవా డైరెక్టర్ పిలువ. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఎక్కడ ఉన్నాడండి ఆ హీరోని పిల్లండి. డైరెక్టర్ గారు వచ్చారు, లేవడం తెలీదా? వాట్ ఈస్ దిస్? నేను చెప్తాను. డైరెక్టర్ గారు వచ్చారు, లేవండి. ఇంత ఉన్నావు, ఇంత అయిపోతావు కొడితే. ఆడి చెప్పు హీరో వచ్చాడని. కడుపు కన్నదిటో గడిదిటో దున్నపో. ఓకే అరే మళ్ళీ కూర్చోండి. కొడితే ఇంత అయిపోతావు. హీరో వచ్చాడని చెప్పు. కడుపు కన్నదిటో గడిదిటో దున్నపో. ఓకే ఓకే చెప్పండి, మ్యాటర్ చెప్పండి. ఏమయ్యా హీరోయిన్ పెదనాన్న మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు. రెడీ? రెడీ. కమ్ ఆన్ కెమెరామ్యాన్. కెమెరామ్యాన్ కూడా నేనే. 1 2 3 యాక్షన్. బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అరే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అన్ని ఎక్స్ప్రెషన్లు? 1 2 3 టేక్ యాక్షన్. డైలాగ్ చెప్పా. విలను అదేంటి ఇప్పుడే కదా నాన్నను? ఆడు నాన్న, వీడు విలను. ఆ అమ్మాయి జోలికి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇది ఏ క్యారెక్టర్ ఇది? ఇందాక వచ్చిందోడు వాళ్ళ నాన్న, వీడు విలను. అదే వాడు వీడు ఒకడేనా? ఒకడే సార్. వేరే ఆర్టిస్టులు లేరా? లేరు. ఇప్పుడు తీసేమాది అడి తిరగండి. రెడీ యాక్షన్. బాబు టవలేసాడేంటి? మీ ఇంట్లో పనుడు. మరి నీ నోట్లో మన్నుబాడ ఎన్ని క్యారెక్టర్లు వేపిస్తారా ఒకటితోటి? ఇందాకేమో విలన్ అన్నావు, అంతకుముందు తండ్రి అన్నావు, ఇప్పుడు పని అన్నావు. బడ్జెట్ ఏంటయ్యా ఇది? ఓకే డైరెక్టర్ గారు యాక్షన్. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోకపోతే నీ అంతు చూస్తా. ఇందాక చెప్పిన డైలాగ్ ఇది కాదా? ఇప్పుడు ఎవడనుకున్నావు? ఎవడు? హీరోయిన్ చెల్లి అన్నయ్య. ఏ చెల్లెలకి అన్నయ్య అయినా అన్నయ్య చెప్పాలరా. నువ్వు ఎవడరా డైరెక్టర్ వా నువ్వు? డబ్బుట్లని తీసుకొచ్చావు డైరెక్టర్ కింద. ఓకే ఓకే అమ్మా రామ్మా దా. దూరం ఉండమ్మా, దూరం ఉండు. హలో, ఈ సినిమాలో హీరోయిన్ ఈ అమ్మాయి అద్భుతమైన సాంగ్, ఎక్స్ప్రెషన్స్ మిస్ అవ్వకూడదు. ఎవడయ్యా ఇండస్ట్రీకి తీసుకొస్తారు? విగ్గు కూడా పెట్టుకోవడం రాదు. అవును, మీరే చెప్పాలి ఏది ఎవరికి పెట్టాలనేది. 1 2 3 మ్యూజిక్. వాడు ముఖం చూసారా? చపాతీ ముఖం వాడును. లవ్వర్ వచ్చినప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి? అది లవ్వర్ గా నాకు ఏ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను? పిచ్చి పిచ్చి బాబు రావద్దు. నేను చెప్తా ఉండండి. అరే 5 అడుగులు
ప్రొడ్యూసర్ గా ఉండి టైం బాగాలేదు కదా కెమెరామెన్ ఏమని మూసుకో. నాకు ఎవరి మీద కోపం ఉంది, నీ మీద తీర్చుకునేంత వరకు చేయకు. నువ్వు ఎటెందుకు వెళ్ళావమ్మా? అది ఎటు పడితే అటు వెళ్తుంది. తీసుకెళ్ళడం మీకు అలవాటు. తీసుకొచ్చామండి, తీసుకెళ్ళలేదు మేము. రెడీ 1 2 3 యాక్షన్. ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం, ఏమిటి మౌనం ఎందుకీ ధ్యానం, ఈ సాంగ్ తీసేద్దాం, మీరు కూర్చోండి. ఇక్కడే కూర్చోవాలా? ఇక్కడే కూర్చోవాలి. అమ్మా ఆ పువ్వు తీసే. రెడీ? ఈ సినిమా తీసిన తర్వాత నా పరిస్థితి రెడీ. చిన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టిన అమ్మ ఇప్పుడు రాబోతుంది. కొడుకు పెద్దోడే ఇంటికి వచ్చాడు. అదే చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు. రెడీ రెడీ రెడీ. అలాంటి సీన్ ఉండాలి. రెడీ అమ్మా, టేక్. షాక్ అవుతావు చూస్తే. చూడు. రెడీ రెడీ 1 2 3 మ్యూజిక్. గోరింటా పూచింది కొమ్మాలే. ఇందాక ఇది నా పక్కన కొమ్మ సన్నయ్యింది. పువ్వు ఉన్నప్పుడు హీరోయిన్, పువ్వు తీసింది కదా ఇప్పుడు తల్లి. పువ్వు ఉంటే హీరోయిన్, పువ్వు లేకపోతే తల్లి. ఏంట్రా కాంబినేషన్? ఇప్పుడు నెక్స్ట్ సీన్ మామూలుగా ఉండదు, పిచ్చెక్కుద్ది. నీ చేతులతో పెంచినటువంటి చెల్లి అన్న అనురాగం కోసం ఎదురు చూస్తుంది. రెడీ రెడీ పోల్ తీసుకురండి. రెడీ ఇక్కడ పెట్టండి, సెంటర్ లో పెట్టు. సెంటర్ లోనే పెట్టు. రెడీ. చెల్లి కోసం ఎదురు చూస్తున్నావు. ఓకేనయ్యా. రెడీ చెప్తావు, ఎదురు చూద్దాం, మాకు అలవాటే. ఇక్కడ రామ్మా పోల్ దగ్గరికి. నేనే ఉండాలి పోల్ దగ్గర. పొజిషన్స్ కూడా తెలియదు. ఎప్పుడయ్యా నువ్వు ఆర్టిస్ట్? ఎవరి లొకేషన్ ఎవరు వచ్చాడు రా? నేను ఏ ఇన్స్టిట్యూట్ లో చదివాను? ఆ ఇన్స్టిట్యూట్ వెన్నుపూట ఇన్స్టిట్యూట్ నాకు తెలుసది. చెల్లి కోసం ఎదురు చూస్తూ చెల్లి కోసం ఎదురు చూస్తూ లేదు, ఉద్దు తుఫాన్లో పులిహోర పొట్ల కోసం ముఖం పెట్టాడు. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు. 2 సంవత్సరాలు అయింది పిల్లదాన్ని. నువ్వు వాళ్ళు పిలుస్తారు అనుకున్నావు, కానీ నువ్వే వచ్చావు. దేనికోసం? చెల్లి కోసం. గల్లీలో పెట్టి కొట్టానంటే ఉల్లి పగిలిపోద్ది. 1 2 3 మ్యూజిక్. ఒక కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదే. ఇందాకంటే లబ్బర్ అన్నావు, సరే డబ్బులు లేవు తల్లి అన్నావు, ఇప్పుడు మళ్ళీ చెల్లేంట్రా? చెల్లి తెల్లది పోతే చెల్లి, పువ్వు పెడితే ప్రియురాలు. బడ్జెట్ సినిమా ఇది. కొట్టాలరా? ప్రతి స్కిట్ లో సగుటూరు బోర్డు పెట్టి స్కిట్ చేసే మన ఆర్పి ఈ రోజు ఏకంగా సగుటూరులోనే స్కిట్ చేసేస్తున్నాడు. కాకపోతే ఈ స్కిట్ చూడడానికి మనం సగుటూరు దాకా వెళ్ళక్కర్లేదు, సగుటూరే మన స్టేజ్ పైకి వస్తుంది. సరదాగా చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. నాగబాబు గారు నమస్కారం సార్. రోజా మేడం నమస్కారం మేడం. ఈ ఊర్లో అదే సగుటూరు అనే ఈ ఊర్లో, ఆ పేరు చెప్పకపోతే చచ్చిపోతారు ఆయన. సగుటూరు అనే ఈ ఊర్లో ప్రెసిడెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి మేడం. దానికి 2 పోటీ చేస్తున్నారు. నా కర్మ కొద్దీ వాళ్ళిద్దరికి నేనే పియ్యని. గురువు గారు, గొడుక్కు కన్నాలు ఉన్నాయేంటండి? ఎందుకు పెట్టారు? వర్షం తగ్గిందో లేదో తెలియాలి కదా. మాత్రం దాన్ని చెయ్యి బయట పెడితే సరిపోద్దిగా. చేతిలో గొడుగు ఉంది కదా. ఎవరు పిచ్చోండి అనుకున్నావు నువ్వునన్నా? ఇలాగైతే మీరు ఎప్పుడు గెలుస్తారండి సర్పంచ్ గా? ఈసారికి నేను ఎలక్షన్స్ లో గెలిచానంటే ప్రజల యొక్క హామీలు మొత్తం నెరవేర్చేస్తాను రా. అప్పుడు ఎప్పుడో మల్లెమాల వాళ్ళకి ఇచ్చిన హామీనే ఇప్పటికి వచ్చి నెరవేర్చలేదు. ఏంటి కామెడీ చేస్తానన్నా? నేను ఇప్పుడు సర్పంచ్ గా గెలవాలంటే ఏం చేయాలరా? ఏం లేదండి, మీరు మీ పని మనిషికి ఇచ్చిన హామీలో సగం ఊరోళ్ళకి ఇవ్వండి చాలు, హాయిగా గెలుస్తారు. మొత్తం వినేసావా? నేను వినడం కాదండి, మీకు హామీలన్నీ మైక్ లో చెప్పడం అలవాటు కదా. అవును. పని మనిషికి రూమ్ లో ఇచ్చిన హామీలు కూడా మైక్ లో చెప్పారు, ఊరు మొత్తానికి వినబడింది బయటికి. అవును, ఇంకో సర్పంచ్ ఏరి మైక్ ఎందుకు ఇచ్చారు? అక్కడే ఉంటావా? అయ్యో అయ్యగారు మర్చిపోయాను. ఇందాక వస్తున్నప్పుడు చూశాను. ఆ సుధిరేంటి మన ఊరికి వచ్చాడు, మనకు ఓటు హక్కు లేదు కదా, ఈ ఊర్లో ఏం చేస్తున్నాడు? మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అన్నాం కదా, ఆయనకి చివరిలో ఉన్న మిషన్స్ ఓటే వినబడిందట, అందుకే వచ్చాడు ఆయన. అయితే వాడితో పాటు రాంప్రసాద్ గెటప్ సినిమా వచ్చారా? వచ్చారండి, వాళ్ళు బయట అవినాష్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ఏం చేశారా? నా కాంట్రవర్సీ ఎందుకురా? ప్రతిదాన్ని పెద్దగా ఎందుకు చేస్తావురా? ఏంటండి పెద్ద చేయడం గురించి పెద్ద స్కిట్లు చేసే మీరు మాట్లాడుతున్నారా? భాస్కర్ అండ్ సుధాకర్ స్కిట్లకి అయితే కేవలం కెమెరాలో రీళ్లు మాత్రమే మారుస్తుంటే, మీ స్కిట్లకి అయితే ఏకంగా కెమెరామెన్లే మారిపోతున్నారట షిఫ్ట్లు అయిపోయి.
ఒక్కోసారి ఏ షిఫ్ట్ లో చేసినోడు మళ్ళీ ఏ షిఫ్ట్ వచ్చినా కూడా స్కిట్ కంటిన్యూ అవుతుందంట. గజపతిరావు ఎంత పెద్దగా చేసినా 10 మార్కులు మించిరావు. మళ్ళీ గజపతిరావు. ఓట్లు రావు, ఓట్లు రావు. ఓట్లు రావంటే నిజంగానే ఓట్లు రావండి. అయినా ఆ పేరు ఎవడ పెట్టాడండి మీకు ఓట్లు రావని? నా చిన్నప్పుడు మా నాయన పురోహితుడి దగ్గరికి వెళ్ళి మా ఓడికి భవిష్యత్తులో ఏది సూట్ అయితే ఆ పేరు పెట్టమన్నాడు. ఆయన ఓట్లు రావని పెట్టాడు. నాకు తెలుసు ఆ పురోహితుడు బాగా పాపులర్ అయి ఉంటాడుగా. నీకెలా తెలుసు? పర్ఫెక్ట్ పేరు పెట్టాడుగా. ఈసారికి సౌటూరు గ్రామంలో గెలిచేది నేనేరా? నేనే గెలుస్తాను రా. నేనే గెలుస్తాను. ఈ ఊర్లో ప్రతి ఒక్కరు నన్ను ప్రెసిడెంట్ అని పిలిచి నా పేరు కూడా మర్చిపోయాడు. అదేంటి మర్చిపోయింది? కార్తీక్ పేరు కదా. ఎందుకు గుర్తు చేస్తాడు? ఇప్పటికే ఏడు చేస్తున్నాడు. ఈసారికి ప్రచారం ఎలా ఉంటుందో చూస్తావా? నా ప్రచారం ఎలా చూస్తావా? నా ప్రచారం చూడు వెళ్ళు. ఒరే వాడు ఎలక్షన్ గా ఏ గుర్తు పెట్టుకున్నాడు రా? ముక్కు గుర్తండి, ఆయనకి అదే కదా ఇష్టం. వాడు గాలి నోట్లో తీసుకుని పెట్టుకున్నాడు కదా, నాకు ఏదైతే సూట్ అవుతుంది. గాలి బయటకు వదిలేదు సార్. అదే నోరు సార్, ఇప్పుడు త్రేయించినప్పుడు గాలి బయటకు వదులుతాం కదా. నా ప్రచారం చూడు. సరోజనమ్మా ఏంది ఎవరు? ఏం లేదు, ఎలక్షన్ నిలబడుతున్నాం కదా, ఓటేస్తావా? ఓటు కాదురా, సరోజనమ్మా ఎందుకు కొడుతున్నావు నన్ను? నువ్వేమో ఓటేయమంటా నా కుక్కర్ ఇచ్చినావు. నేను వంటగదిలోకి పోతే అది నన్ను చూసి విజిలేస్తున్నది. నా మొగడు లేని చూసి నీకు దానికి అలసైనా ఇంకొకసారి ఇక్కడ వచ్చినా అంటే మూతి పని రాలగొడతా. ఎందుకు రేది ఇట్ట కొట్టింది నన్ను? నేను అప్పటికే చెప్పానండి, కట్టెల పొయ్యి మీద వండుకునే దానికి కుక్కర్ ఇస్తే కుక్కను కొట్టినట్టు పడుతుంది. ఇప్పుడు నాకు ఓట్లు పడాలంటే, ఈ ఎలక్షన్స్ లో నేను గెలవాలంటే ఏం చేయాలరా? ఆయన గత 15 సంవత్సరాలకు ఎలా గెలుస్తుండో తెలుసా? అద్భుతమైన ప్రచారం వల్ల. సో ఆయన ఎలా ప్రచారం చూస్తుండో చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. నేను వాడిని ఫాలో అయిపోతా. సేమ్ ప్రచారం. గజపతిరావు. సరోజమ్మ ఏమైంది? ఓవర్ అయిందయ్యా. అర్థమైంది. సరోజమ్మ ఏమైంది? ఇది కరెక్ట్ ఉందయ్యా. ఏమైందమ్మా? నా మగడు దుబాయ్ ఓనికే పాస్పోర్ట్ రాలే, అందుకే తిప్పలుందయ్యా. నువ్వేం బాధపడకు, ఆ పని నేను చేసి పెడతా. నా వాటి నీకేనయ్యా. గజపతిరావు. గురుగారు చూసారు కదా, ఎట్టున్నావా? పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అయిందయ్యా, ఓ పిల్ల లేదు చెల్ల లేదు. భయపడబాకు, ఆ పని నేను చేసి పెడతా. నాకు సేమ్ మాట కదా అక్కడ చెప్పిందా, నన్ను ఎందుకు కొట్టింది రైమ్యా? ఆయన ఏమో మొగుడు కోసం చెప్పారు, మీరేమో మొగుడు అవుతానని చెప్పారు, మరి కొట్టదా? ఇప్పుడు నేను ఏం చేయాలరా? ఓట్లు కావాలరా నాకు. ఉన్నాడు సార్, వస్తారు కదా, ఆయన ఏదో చేస్తారు, ఫాలో అవుతారు. గజపతిరావు. అయ్యా ఏ సరోజమ్మ ఏమైంది? బాధగా ఉన్నావు? మున్సిపల్ ఆఫీస్ లా పని అయితే లేదయ్యా. నా పేరు చెప్పు. నా వాటి నీకేనయ్యా. గజపతిరావు. ఏంటి రంగా ఎంత బాధగా ఉండవు? నా మనవరాలేమో కాలు జారిందయ్యా. కారణం ఏమిటో తెలియట్లేదయ్యా. నా పేరు చెప్పు. పేరు చెప్పాలయ్యా. తప్పా బాగా పడింది పంచ్. సేమ్ కారణమే కదా నేను చెప్పింది. నన్ను ఎందుకు కొట్టాడు రా ముసలోడా? ఆయన ఏమో పని జరగడానికి పేరు చెప్పమన్నారు, మీరేమో ఎవడో చేసిన పనికి మీ పేరు చెప్పమన్నారు. గజపతిరావు. మళ్ళీ గజపతిరావు బ్రదరావు భూపతిరావు. సరోజమ్మ ఏమైంది? గజగజ అనుకుతున్నావు? మీ ఊర్లో వేరేలా కొనుక్తారా అయ్యా? బాగుందిరా నీ టీము. మారుదామంటే చెప్పు. మారుదామంటే మారనిదే సొసైటీ. తర్వాత చెప్పు. మారుదామంటే మారనిదే సొసైటీ. అవకాశాల కోసం ఆటోలు వేసే ఆటోలు వేసే కంటెస్టెంట్ తప్ప ఆర్టిస్ట్ కమెడీ. ఫస్ట్ నుంచి చెప్పు. అవకాశాల కోసం ఆటోలు వేసే ఆర్టిస్టులు తప్ప, అవకాశం కోసం ఆటో పంచులు వేసే కంటెస్టెంట్లు తప్ప కామెడియన్లు ఆర్టిస్టులు లేరే ఈ టీంలో. మేడం ఈ పేమెంట్ మీరు తీసుకోండి, ఎడిటర్ గారు రెడీగా ఉండండి. గురుగారు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం మీ ఇద్దరికి సమానంగా ఓట్లు పడతాయనిపిస్తుందండి. మన ఊర్లో ఇంకొకడు ఉన్నాడండి, ఆడి ఓటు ఎవడికి పడితే ఆడే గెలుస్తారండి ఈసారి. ఆ నోరు తెరిస్తారండి, మొత్తం తెరిస్తే వస్తాడు. తెలుసు మరి వస్తున్నాడు. అందమైన వెన్నెలలోన ఆపు బాటిలు మందువలే అచ్చ తెలుగు పచ్చడనాకి అదరగొడతాయి వేళ. బుజ్జి ముండ గ్లాసు నిండా మత్తు పల్లకి ఎక్కల తగల ఉగల ఊరంతా ఈ వేళ. తాగి తులుతా నురుగు తరగల గోదారై వీరు గలగల పొంగాల బారి షాపుల ఖాతాలకే ఆస్తులన్నీ మింగాల.
కొట్టటాటు డీజిల్లా వైఫ్ వాతలు పెట్టాలా రోడ్డు మీద పోలీసే నోట్ల పైపు నెట్టాలా చంటి పాపనై రోడ్డు ఊయలై చంటి పాపనై రోడ్డు ఊయలై బుర్దలోన పందిలాగా నేను దొర్లనా తాగాల మూగాల రోజంతా ఇవే తాగి తులుతా తాగి తులుతా తాగి తులుతా ఇక్కడ పిలిచింది అయితే నాకు పాటలు తప్ప ఏం రావు. నీ కాళ్ళు పట్టుకుంటా నాకు ఓటేరా. మరి నాకేందే ఇది పట్టుకో ఓటే. ఈయన గారు నాకే తత్వం వర్దిల్లాలి. అది నాకే తత్వం కాదురా, నాయకత్వం రాజా. నాకు ఓటేస్తే ఇవన్నీ నీకే తీసుకో. ఈయన గారికి నా ఫోటో. ఓటు కాదు కాటు కాదు ఓటు. నీ ఓటు నాకే. గురుగారు వెనకేయాలి ఓటు రండి. నా పేరు వెంకటేశ్వర్లు. ఈ ఊరు జరిగిన ఎలక్షన్స్ లో మన గజపతి రావుకి మన ఓట్లు రావుకి ఓట్లు సమానంగా రావటం వల్ల ఎలక్షన్ రద్దు చేయటం జరిగింది. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చినట్టు కూడా ఓటేయలేదంటావా? నువ్వు నిజంగా ఓటేసావరా? ఓటేస్తే ఎవరో ఒకరు గెలవాలి కదా. సమానం వచ్చింది. ఎవరికేస్తే ఓటు చూసుకో. ఇక్కడ చొక్క ఉంది, ఇక్కడ ముద్ర ఉంది. ఇక్కడ నా ఓటు నా చేతి మీద గుద్దుకున్నా. అయితే నా చెయ్యకి వెళ్తా. అయితే గజపతిరావు మార్కులు రావు. గురుగారు జరగబోయేదాని గురించి ఇప్పుడు ఎందుకు పదండి వెనక్కి. మనకి ఒక తాగుబోతు మాట్లాడితేనే తలనొస్తుంది. అలాంటిది తాగుబోతులంతా ఒక టీం పెట్టి చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టి గ్రౌండ్ లో కాలు పెడితే వచ్చేది తలనొప్పి కాదు, నవ్వి నవ్వి కడుపు నొప్పి అంటూ ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. నమస్తే అందరూ నమస్తే. అండ్ మై డియర్ క్రికెట్ లవర్స్ అండ్ తెలుగు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నమస్తే. నమస్తే. ఎప్పటి వరకు మీరు అందరూ కూడా 2020 చూసుంటారు, 50-50 వరకు చూసుంటారు. కానీ ఫస్ట్ టైం వరల్డ్ లో 1990 వరల్డ్ కప్. అది వరల్డ్ కప్ కాదురా, వరల్డ్ కప్. అదే ఆ కప్పే మనం చేస్తాం. మీరు చూస్తారు బాబు గారు మేడం గారు. బ్లెస్ మీ బాబు. ఎవడమ్మా మధ్యలో వచ్చా బాల్ తగితే ఏమవుద్ది? నీకు బాల్ తగిలితే ఏమవుద్ది? ఎవర్రా? అయ్యో అంపేరా. చూసుకోలేదమ్మా, టోపీ లేకపోతే గుర్తుపట్టలేదు. టోపీ పెట్టుకోలేదే. పడితే పెట్టుకోమా. ఎవడు పెంచమన్నాడు? తొప్ప. మందేసి వచ్చావు నువ్వు? నువ్వు మందేసి వచ్చావా? వచ్చావు మందు? బ్రాంతి షాప్ లో మందు తాగేసినట్టున్నావు కదరా. నేను మందు ఎందుకు తాగానంటే పుట్టినప్పుడు ఉగ్గు, పెరిగాక పెగ్గు, వయసు అయిపోయాక దగ్గు. ఇదే జీవితం. మొన్న సెమీఫైనల్స్ గెలిచాం కదా, ఆ హ్యాపీ మూమెంట్ లో ఎంత వేద్దామని వెళ్ళాం. వేసాం. సరే మిగతా టీం ఏరి? వాళ్ళందరూ బార్ లో స్టక్ అయిపోయారమ్మా. ఇప్పుడు బార్ వెళ్తాం ఏంట్రా? వచ్చేస్తారు. పిలుస్తా. ఇలాగిందంటే గుండె అయిపోయిందా? అంత పెద్ద విజిలేసేంట్రా? రాలేదు. అంటే అక్కడికి వెళ్తాదని అలా వేసాను. నువ్వు పైకి వెళ్ళి లేవున్నావు తొందర పిల్లల్ని. Come on, boys, come on.
తొందరగా స్టార్ట్ చేయండి రా. చేస్తా. మనం ఎలా ఆడాలంటే ఈ రోజు మ్యాచ్ రౌండ్ రౌండ్ షకిల్. స్టార్ట్ చేయండి రా, ఇంకొక మ్యాచ్ ఉంది. రే నువ్వు ఇక్కడ నిలబడు. రెడీ స్టార్ట్ అండి. మా టీం వాళ్ళు వచ్చారు. ఓకే ఆదిలో లేరి అదేంటి ఆడిని వాడు పిలుస్తాను చూడు. వస్తా విజిల్ అయింది గుండె అయిపోయింది. రాలేదు నేను వేస్తాను. కింగ్ ఫిషర్ లో కిక్కు చుక్క చుక్కకు ఎక్కింది, నాకంటే తాగుబోతు లేడనిపిస్తుంది. అబ్బా తమ్ముడు అయ్యో వీళ్ళ వికెట్స్ చూసారా? ఏంటి అలా తిప్పుతున్నావు? మేసాలు తిప్పుతావు. మేసాలు ఎక్కడ ఉంటారా? నీ అబ్బా ఎక్కడ కాదు. గెలుస్తానని మేసాలు తిప్పుతా. సెంటర్ సెంటర్ చెప్పు. సెంటర్ ఎట్టి వెళ్తున్నావురా నువ్వు? ఎట్టి వెళ్తావు? ఎక్కడుండే ఇక్కడ నుంచి బాలింగ్. అరే నాకు ఇంకో మ్యాచ్ ఉందా? మీ దండం పెడతాను. తొందరగా వేయరా. బాల్ ఎక్కడ వికెట్లకి వేయాలరా. అరే బావా స్టంప్ ఎవడో ముందు ఎగ్గొట్టాడు ఇక్కడ. అరే ఎప్ప నువ్వు వెనక్కి వెళ్ళావురా, ముందుగా నువ్వు. కొడతారు ఇందాక కొట్టు. నవ్వుతున్నావు? జోక్ గుర్తు వచ్చింది. నాకు కూడా చెప్పరా, మేము నవ్వుతాం. అంత పెద్ద జోక్ కాదు. ఎందుకు నవ్వని అబ్బా. ఇప్పుడు ఏం చేస్తున్నారా మీరు? అబ్బా చెప్పు. ఏం చేస్తున్నారు? సిక్స్ పడుతున్నాను. బాయ్ అన్ని కరెక్ట్ ఉన్నాయి చూస్తున్నాను. ఓహో ఇంత కన్వీనియంట్ గా. ఇక్కడ కూడా పెట్టుకున్నారా మీరు ముందు? నువ్వు ఎక్కడికి వచ్చావు? నువ్వు అక్కడ ఉండరా? వేస్తాడు కానీ దూరం వెళ్ళిపోతాను. ఏం వెళ్తారే? ఒక రన్ను నో రన్స్ తీసేదా? మీరు మధ్యలో సగం నుంచి వెళ్ళిపోయారా? అయ్యో తీసారు మళ్ళీ. బాగా ఇంకోటి చెప్తాను. ఇంకోటి బాగా మెల్లికై తగులుతుంది. మళ్ళీ మీరు సగం నుంచి వెళ్ళిపోయారా? అంటే ఎందాలు ఆపు, ఇప్పుడు ఆపు, మొత్తం ఫుల్. డ్రింక్స్ బ్రేక్. డ్రింక్స్ బ్రేక్. డ్రింక్స్ బ్రేక్. పచ్చడి పచ్చడి పచ్చడి. గ్రౌండ్ అనుకున్నారు, బార్ అనుకున్నారు. ఏం చేస్తున్నారా మీరు? డ్రింక్ బ్రేక్ ఇచ్చామా? నేను చెప్పింది ఈ డ్రింక్ కాదు, కూల్ డ్రింక్. లాగానే ఏడా ఇప్పుడు చూడు. ఇగో తీని అని తీని. బారే ఈసారి మాత్రం జాగ్రత్త. బాలే సిక్స్ పడుతుంది ఈసారి. ఏం చేస్తున్నావు రా? ఇక్కడ ఉన్నాయి వికెట్లు. ఈవిడ కూడా ఆడుతుంది. ఆవిడ ఎందుకు ఆడుతుంది? నువ్వు ఇక్కడ రా, ఇక్కడ కూర్చున్నాడు. ఆవిడ ఆడుతుంది. ఆవిడ ఆడదు, నువ్వు ఆడు. అలా కాదండి. బాగా అవుట్. బాగా
మనం అన్నమాట మన ఇద్దరం ఫ్రెండ్స్ కదరా బా ఎప్పుడన్నా మన తెరలాడు ఉన్నావా సాయంత్రం కలిస్తే నీకు ఆపు నాకు ఆపు డబ్బులు లేవే కదా మరి అన్న అవుట్ నీకు మంచి చేస్తే నువ్వు ఆడు సపోర్ట్ చేస్తావు అవుట్ నేను అడిగాను అవుట్ ఏమని నేను అడిగానా నేను ఇస్తాను అరే ఒకడు ఇస్తే తీసుకునే రకం కాదు నేనే ఇస్తా మళ్ళీ ఎంపైర్ అవుట్ అని సంకెత్తే నేను ఒప్పుకోను కోరుతున్నారు కాబట్టి మధ్యలోకి వెళ్ళి వస్తా అదే బా ఎంపైర్ పడుకున్నాడేట్రా ఇప్పుడు ఎంపైర్ లావాలంటే మనందరూ నోట్లో లోరెట్టు ఓదాలి ఎంపైర్ బావ స్టంప్ అవుట్ అయిపోయాడు ఓదన్నా ఓదరా బావ ఊదు ఇప్పుడు నేను తప్పుకున్నాను చచ్చిపోతాడు చచ్చాడు ఎలారా చచ్చిపోతాడు బాబు లేదు లేదు నువ్వు పడిపోతే నోట్లో నోరెట్టు ఊదాం ఈ పంది కూడా ఊతాడా అప్పుడే లేచు ఇప్పుడు టీం అయితే ఇప్పుడు మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు